discuss about marketing management. Marketing management, it is a widely used term in the process of business. Present days marketing management is playing an important role in this global world. Now let us see what is marketing is. Marketing is identifying and fulfilling the needs and wants of the customer. Identifying and fulfilling the needs and wants of the customer. What customer requires. Needs means requirements. Customer అవసరాలు ఏంటి, కస్టమర్ ఏం కావాలి, కస్టమర్ ఏ వస్తువు అయితే వీలుగా ఉంటుంది అనేది ఐడెంటిఫై చేసి కస్టమర్ తగ్గట్టుగా వస్తువులని తయారు చేసే దాన్నే మార్కెటింగ్ అని అంటారు. నెక్స్ట్ లెట్ us see what is the definition of marketing. Definition of marketing says that this aims at achieving the organizational goals. సంస్థ యొక్క గోల్స్ ని అచీవ్ చేయాలి. How? By determining the needs and wants of the customer. ఫస్ట్ కస్టమర్ అవసరాలేంటి, కస్టమర్ కోరికలేంటో డిటర్మైన్ చేయాలి, అంటే ఐడెంటిఫై చేయాలి. అండ్ డెలివరింగ్ డిజైర్డ్ సాటిస్ఫాక్షన్. కస్టమర్ సంతృప్తి పడాలి, కస్టమర్ ని సంతృప్తి పరచాలి. మనం తయారు చేసిన వస్తువులు కస్టమర్ వాడుతుంటే he should get satisfaction. This is the definition of marketing. This aims at achieving the organizational goals. కస్టమర్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాడో డెఫినెట్ గా కంపెనీకి ప్రాఫిట్స్ వస్తాయి, అంటే కంపెనీ యొక్క గోల్ అచీవ్ చేసినట్టే. అది ఏ విధంగా జరుగుతుంది అంటే డిటర్మైనింగ్ ద నీడ్స్ అండ్ వాంట్స్ ఆఫ్ ద కస్టమర్. ఫస్ట్ కస్టమర్ యొక్క అవసరాలు కోరికలని ఐడెంటిఫై చేయాలి, ఆ తర్వాత ప్రోడక్ట్స్ ని డెలివర్ చేయాలి. అప్పుడు ఆ ప్రోడక్ట్స్ వాడుతుంటే కస్టమర్ కి సాటిస్ఫాక్షన్ లభిస్తుంది. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మార్కెటింగ్. అయితే ఇక్కడ దీంట్లో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది వాట్ ఆర్ నీడ్స్, వాంట్స్, డిమాండ్స్. నీడ్స్ అంటే అవసరాలు, వాంట్స్ అంటే కోరికలు, డిమాండ్స్ అంటే వాట్ కస్టమర్ కెన్ ఎఫర్డ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డిమాండ్. ఆ నీడ్స్, వాంట్స్ అండ్ డిమాండ్స్ ప్రోడక్ట్ రూపంలో మనం అందజేయాలి. ప్రోడక్ట్ ఈస్ నథింగ్ బట్ విచ్ ఈస్ ఆఫర్డ్ టు ద మార్కెట్ విత్ బండిల్ ఆఫ్ యుటిలిటీస్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్స్ వాడటంలో కస్టమర్ కి వాల్యూ ఉన్న సాటిస్ఫాక్షన్ లభించాలి. వాల్యూ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద వర్త్ ఇన్ ద ప్రోడక్ట్. ఆ వర్త్ ఉంటేనే కస్టమర్ సాటిస్ఫై అవుతాడు. అండ్ దిస్ వాల్యూ అండ్ సాటిస్ఫాక్షన్ ఏ విధంగా జరుగుతుంది అంటే ఎక్స్చేంజ్, ట్రాన్సాక్షన్స్ అండ్ రిలేషన్షిప్. ఎక్స్చేంజ్ బిట్వీన్ ద మార్కెటర్ అండ్ ద కస్టమర్. అది ఏ రూపంలో జరగాలి అంటే ట్రాన్సాక్షన్ రూపంలో జరగాలి. ట్రాన్సాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ట్రేడింగ్ బిట్వీన్ ద కస్టమర్ అండ్ ద మార్కెటర్. ఆ ట్రేడింగ్ జరిగిన తర్వాత కస్టమర్ తోటి మార్కెటర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, అంటే ఫ్యూచర్ లో మళ్ళీ మన వస్తువులని ప్రిఫర్ చేయాలి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రిలేషన్షిప్. Next, this exchange, transaction and relationship takes place in the form of market. Market is a place where goods are purchased and sold. ఈ మార్కెట్ ఫిజికల్ మార్కెట్ కావచ్చు, వర్చువల్ మార్కెట్ కావచ్చు. ఆన్లైన్ మార్కెటింగ్ ఈ మధ్యన చాలా డిమాండ్ లో ఉంది, దాన్ని వర్చువల్ మార్కెటింగ్ అని అంటారు. నెక్స్ట్, ఇప్పుడు మార్కెట్స్ లో టైప్స్ ఏంటో చూద్దాము. క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్స్. ఈ మార్కెట్స్ 6 టైప్స్ గా క్లాసిఫై చేశారు. దాంట్లో ఫస్ట్ వన్ ఈస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియా, ఆన్ ద బేసిస్ ఆఫ్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఆన్ ద బేసిస్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ సెల్లర్స్, on the basis of commodities or goods, on the basis of nature and degree of competition, on the basis of volume of business transacted. Total ga 6 types unna. Let us discuss in detail what are those 6 types. First one, on the basis of geographical area దగ్గరికి వచ్చేపాటికి మార్కెట్స్ 4 టైప్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ నేషనల్ మార్కెట్. నేషనల్ మార్కెట్ మీన్స్ when the business is confined to a particular nation, to a particular country, it is called as national market. When the business is confined to other countries out of the boundaries of the country, here it is called as international marketing. Next, coming to regional marketing. When marketing is confined to a particular region, to a particular state, it is called as regional market.
Next one is local market. When the market is confined to a particular local area, for example, perishable goods such as fruits, vegetables, dairy products are sold in a particular local market. Why? Because their perishability will be lost when it is sent to other places. That is the reason they are sold in that particular local area only. It is called as local market. Now let us see the second type on the basis of nature of transactions. According to the nature of transactions, there are two types of markets. First one is spot market. Here, in this spot market, purchasing and selling takes place on the spot. It is called as spot market. Coming to future market. Here, purchasing and selling takes place in near future. Here only the contract is signed, but the delivery of the product and payment for the product is done in near future. Why it is done like this means that it is a threat of rise in prices. That is the reason they will sign the contract and they will talk about the dealing in present situation only. Next, coming to on the basis of position of sellers. Again on the basis of position of sellers, first one is primary market. Primary market means here the manufacturer sells the products to a middleman such as wholesaler or dealer. Here only one middleman is involved. This is called as primary market. And coming to secondary market, this wholesaler sells his products to another middleman such as retailer. This is secondary market. Next, third one is terminal market. Here this middleman sells this product to the ultimate customer. That means retailer sells to the end user, to the customer in this terminal market. And here the customer uses for his own purpose. He will not sell it again. That is the reason it is called as terminal market. Next, coming to on the basis of commodities or goods, there are first one is produce exchange market. Here, for example, cotton textile industries, leather industries, jute industries, they must be produced in a particular area, and that is called as produce exchange market. They are first grown, after that it is processed. It is called as produce exchange market. Here, after the production, manufactured good markets. Goods are manufactured. Here, goods are manufactured in a particular place and sold in another place. This is called as a manufactured goods market. Why? Because customers are scattered throughout the geography. They are manufactured in the particular place and sold in some other place. It is called as manufactured goods market. Next, coming to third one, bullion market. Here, items such as gold and silver are sold through bullion market. Next, coming to stock markets, bonds, shares, equity shares are sold in stock market through Bombay Stock Exchange or National Stock Exchange. This is called as stock market. Next, coming to, let us discuss on the basis of nature and degree of competition. Again, on the basis of nature and degree of competition, there are two types: perfect market, imperfect market. Perfect market means here more number of buyers and more number of sellers are involved. That means there is a lot of demand for this product. For example, mobile phones. More manufacturers are manufacturing and the purchase of those products are done by every person. That is the reason more number of buyers, more number of sellers. In the same way, the factors of production are also very congenial to do this business. That is the reason more number of people do this business. It is called as perfect market. Quite opposite to that is imperfect market. Here only one buyer is there, one seller will be there. Here only monopolistic conditions exist. It is called as imperfect market. Next, again, on the basis of volume of business transacted, there are three types. First one is retail market. Here retailer purchases from the wholesaler and sells that product to an individual customer. It is called as retail market. Next, coming to wholesale market. Here goods are purchased in wholesale
and sold in wholesale. A single product is not sale. For example, wholesaler purchases the goods from the manufacturer and sells those goods bulk to the retailer or dealer. It is called as wholesale market. Industrial market. Here goods are purchased and they are processed, semi-finished goods. For example, industrial products, they are purchased from another company and again they are processed, they are made into finished goods and sold to another person. It is called as industrial market. This is about types of markets. Now let us discuss about the scope of marketing. Scope of marketing means what is the coverage. Marketing covers what aspects. It is called as scope of marketing. Danto first one, analyzing consumer needs and wants. మళ్ళీ కస్టమర్ యొక్క అవసరాలు, కస్టమర్ యొక్క కోరికలని అనలైజ్ చేయాలి. అనలైజ్ అంటే ఐడెంటిఫై, గమనించాలి. కస్టమర్ ఏ వస్తువు వాడుతున్నాడు, ఏ వస్తువు అయితే బాగుంటుంది, ఏ వస్తువు లేక ఇబ్బంది పడుతున్నాడు అనేది అనలైజ్ చేయాలి. దీన్ని అనలైజింగ్ కస్టమర్ నీడ్స్ అండ్ వాంట్స్ అంటారు. రెండోది అనలైజింగ్ కన్స్యూమర్ బిహేవియర్. కన్స్యూమర్ బిహేవియర్ అనేది చాలా పెక్యూలియర్. కన్స్యూమర్ బిహేవియర్ కి ఇవాళ ఒకటి నచ్చితే రేపు ఇంకోటి నచ్చుతుంది, ఇవాళ నచ్చింది రేపు నచ్చదు. చాలా ఫ్లక్చువేటింగ్ గా ఉంటుంది కన్స్యూమర్ బిహేవియర్. ఇన్కమ్ పెరగొచ్చు, టేస్ట్ మారొచ్చు, ప్రిఫరెన్సెస్ మారొచ్చు, ఇలా డిఫరెంట్ టైప్స్ గా ఉంటుంది కన్స్యూమర్ బిహేవియర్. ఆ కన్స్యూమర్ బిహేవియర్ ని ఎప్పటికప్పుడు మార్కెటర్స్ ఐడెంటిఫై చేయాలి, అనలైజ్ చేయాలి, గమనించుకుంటూ ఉండాలి. దాన్ని అనలైజింగ్ కన్స్యూమర్ బిహేవియర్. ఎందుకంటే మార్కెటర్ కి మెయిన్ కన్స్యూమరే ఇంపార్టెంట్. కన్స్యూమర్ కొంటేనే మార్కెటర్ కి ప్రాఫిట్. అందుకే అతని బిహేవియర్ ని స్టడీ చేయటం చాలా ఇంపార్టెంట్. దాన్ని అనలైజింగ్ కన్స్యూమర్ బిహేవియర్ అని అంటారు. ఆ తర్వాత ప్రోడక్ట్ ప్లానింగ్. అతనికి ఏం కావాలి, కన్స్యూమర్ కి ఏ వస్తువు అయితే ఇష్టపడుతున్నాడు ఆ వస్తువుని తయారు చేయడానికి ప్లానింగ్ చేసుకోవాలి. దాన్ని ప్రోడక్ట్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్. ప్లాన్ చేసిన తర్వాత, ప్రోడక్ట్ ని తయారు చేసిన తర్వాత అది ఎప్పుడు అలానే ఉండకూడదు, దాంట్లో ఏవైనా మార్పులు చేర్పులు చేయాలి. అందుకే పెద్ద పెద్ద కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైల్ ఫోన్స్ కావచ్చు, లేకపోతే కాస్ట్ లగ్జూరియస్ గూడ్స్ సచ్ as కార్స్, బైక్స్, ఎవ్రీ ఇయర్ మోడల్ మారుతూ ఉంటుంది. వాళ్ళకి సెపరేట్ రీసెర్చ్ అండ్ R&D డిపార్ట్మెంట్ ఉంటుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఎవ్రీ ఇయర్ ప్రోడక్ట్ ని ఏదో ఒకటి డెవలప్ చేస్తారు. దాని షేప్, సైజ్, డిజైన్, కలర్, సంథింగ్ దే విల్ చేంజ్. అది కంపల్సరీ అవసరం. ఎందుకంటే కస్టమర్ యొక్క టేస్ట్, ప్రిఫరెన్సెస్ చాలా ఫాస్ట్ గా చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ చేంజ్ అవుతూ ఉంటే కస్టమర్ కి తగ్గట్టుగా ప్రోడక్ట్ ని అందించాలి. అందుకే ప్రోడక్ట్ ని ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకోవాలి, దాన్ని డెవలప్ చేయాలి. దిస్ ఈస్ ప్రోడక్ట్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ కమింగ్ టు ప్రైజింగ్ డెసిషన్స్. మార్కెటింగ్ లో ఇంపార్టెంట్ ప్రైజింగ్ డెసిషన్స్. ప్రైస్ అనేది చాలా సెన్సిటివ్. ప్రైస్ అనేది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ని తీసుకొని కన్సిడర్ చేస్తారు. ఆ ప్రైస్ అనేది చాలా సెన్సిటివ్. ప్రైస్ అనేది కరెక్ట్ గా ఉండాలి. ప్రైస్ ని బట్టి దాని వాల్యూ ఏంటి, దానితో సాటిస్ఫాక్షన్ అవుతున్నాడా లేదా అనేది డిసైడ్ చేస్తాడు కస్టమర్. అందుకే ప్రైజింగ్ డెసిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కమింగ్ టు డిస్ట్రిబ్యూషన్. డిస్ట్రిబ్యూషన్ అంటే టు డిస్ట్రిబ్యూట్ ద ప్రోడక్ట్ టు ద కస్టమర్స్. పంపిణీ చేయటము. ఏ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ని యూజ్ చేయాలి, మనం ఎక్కడెక్కడ వాటిని సేల్ చేయాలి, ఏ విధంగా సేల్ చేయాలి, దాన్ని డిస్ట్రిబ్యూషన్ అని అంటారు. నెక్స్ట్ కమింగ్ టు ప్రమోషన్. ప్రమోషన్ అంటే డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత వాటి ఇంకా ఎక్కువ సేల్ చేసేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ ప్రమోషన్ లో ప్రమోషనల్ టూల్స్ ఉంటాయి. అడ్వర్టైజ్మెంట్ ఒకటి, పబ్లిసిటీ ఒకటి, ఆఫర్స్ ఒకటి, డిస్కౌంట్స్ ఒకటి, ఇవన్నీ రకరకాల ప్రమోషనల్ టూల్స్. ప్రోడక్ట్ కొన్న తర్వాత మళ్ళీ మన ప్రోడక్ట్ నే ప్రిఫర్ చేయాలి, ఎక్కువ సేల్ చేసేటట్టుగా చూడాలి మార్కెటర్. దాన్ని ప్రమోషనల్ మెజర్స్ అంటారు. నెక్స్ట్ కంపెనీ ఎనాలిసిస్. కంపెనీని ఎప్పటికప్పుడు ఎనలైజ్ చేసుకోవాలి. కంపెనీ కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ ని బట్టి కస్టమర్ ఏ విధంగా ఫీల్ అవుతున్నాడు, కస్టమర్ కి మన ప్రోడక్ట్ నచ్చిందా లేదా, దీన్ని ఏ విధంగా చేంజ్ చేయాలి అని కంపెనీ ఎనాలిసిస్ టాప్ మేనేజ్మెంట్ వాళ్ళు కూర్చొని డిస్కస్ చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు కాంపిటీటర్ ఎనాలిసిస్. ఇక్కడ మన కాంపిటీటర్ ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి మార్కెటర్స్. ఎప్పుడైనా సరే ఒక ప్రోడక్ట్ తయారు చేసే వాళ్ళు సేమ్ అదే ప్రోడక్ట్ 100 మంది తయారు చేస్తారు, 1000 మంది తయారు చేస్తారు. వాళ్ళని మనం కాంపిటీటర్స్ అంటాం. ఆ కాంపిటీటర్ ప్రోడక్ట్ ఎలా ఉంది, మన ప్రోడక్ట్ ఎలా ఉంది,
కాంపిటీటర్ ప్రైస్ ఎలా ఉంది, మన ప్రైస్ ఎలా ఉంది అని ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకోవాలి, ఐడెంటిఫై చేసుకోవాలి. ఇది స్కోప్ ఆఫ్ మార్కెటింగ్ అంటే. నెక్స్ట్ విల్ గో టు అనదర్ టాపిక్, దట్ ఈస్ డిఫరెంట్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్. మార్కెటింగ్ కాన్సెప్ట్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అయితే దాంట్లో ఫస్ట్ వన్ ఈస్ ప్రొడక్షన్ కాన్సెప్ట్. కాన్సెప్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ఎ బిజినెస్. వాళ్ళ యొక్క ఫిలాసఫీని కాన్సెప్ట్ అంటారు. మా బిజినెస్ ఆర్గనైజేషన్ యొక్క ఫిలాసఫీ, వాళ్ళ యొక్క యాటిట్యూడ్, వాళ్ళ యొక్క థింకింగ్ ని మార్కెటింగ్ కాన్సెప్ట్స్ అని అంటారు. దాంట్లో ఫస్ట్ వన్ ప్రొడక్షన్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. ప్రొడక్షన్ కాన్సెప్ట్ ఇస్ ద ఓల్డెస్ట్ కాన్సెప్ట్. ఇది పూర్వం రోజుల్లో ఫాలో అయిన కాన్సెప్ట్. ఇక్కడ ఈ ప్రొడక్షన్ కాన్సెప్ట్ లో ఏంటంటే ఇక్కడ ఓన్లీ ప్రొడక్షన్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. అది కస్టమర్ కి అవసరమా లేదా అనేది ఆలోచించరు. కస్టమర్ కి అవసరం లేకపోయినా సరే ఎక్కువ తయారు చేసి కస్టమర్ కి ఇచ్చేయాలి, అదే వాళ్ళ ఉద్దేశం. అది ఈ కాన్సెప్ట్ లో ఏంటంటే హై ప్రొడక్షన్ ఎఫిషియన్సీ. ప్రొడక్షన్ ని ఎక్కువ చేయాలి, ఎక్కువ ఉత్పత్తి చేయాలి, ఎక్కువ వాళ్ళు కొంటారు అనే వీళ్ళు యాంటిసిపేట్ చేస్తారు. ఇక్కడ ఎక్కువ హై ప్రొడక్షన్ ఎఫిషియన్సీ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎప్పుడైతే ఎక్కువ ఉత్పత్తి చేస్తారో డెఫినెట్ గా వాళ్ళకి కాస్ట్ కూడా కొంచెం తగ్గుతుంది, బల్క్ గా ఉత్పత్తి చేస్తారు కనుక లో కాస్ట్. నెక్స్ట్ మాస్ డిస్ట్రిబ్యూషన్. ఎక్కువ ఉత్పత్తి చేశారు కదా, ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఈ మూడింటి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు కొంతమంది మార్కెటర్స్. యాక్చువల్ గా దిస్ ఈస్ ద ఓల్డెస్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అవుట్డేటెడ్ గా అయిపోయింది. ప్రొడక్షన్ కాన్సెప్ట్ అనేది ఎక్కువ మార్కెటర్స్ ఫాలో అవటం లేదు. ఇక్కడ వాళ్ళకి కస్టమర్ యొక్క నీడ్స్, వాంట్స్ అనవసరం. ఓన్లీ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, లేబర్ అవైలబిలిటీలో ఉంది, రా మెటీరియల్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, తయారు చేసేయాలి. ఆ కాన్సెప్ట్ లోనే ఉంటారు. దాన్ని ప్రొడక్షన్ కాన్సెప్ట్ అని అంటారు. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ వన్, ప్రోడక్ట్ కాన్సెప్ట్. ఇక్కడ ఈ ప్రొడక్షన్ కాన్సెప్ట్ తర్వాత కొంత మార్కెటర్స్ రియలైజ్ అయ్యి ప్రోడక్ట్ ని ఇంప్రూవ్ చేయాలి. ప్రోడక్ట్ బాగుంటేనే కస్టమర్ కొంటాడు అనేది దృష్టిలో తీసుకొచ్చి ప్రోడక్ట్ కాన్సెప్ట్ ని డెవలప్ చేశారు. ఈ ప్రోడక్ట్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే హై ప్రోడక్ట్ క్వాలిటీ. ఎప్పుడైనా సరే క్వాలిటీ బాగుంటే కస్టమర్ డెఫినెట్ గా మన ప్రోడక్ట్ నే ప్రిఫర్ చేస్తారు అనే ఆలోచనతోటి ముందుకు వెళ్తారు మార్కెటర్స్. దాన్ని ఏం చేస్తారు, ఇన్నోవేటివ్ గా చేస్తారు. ఇన్నోవేటివ్ పర్ఫార్మెన్స్. ఇన్నోవేషన్ అంటే మీనింగ్ ఏంటంటే డూయింగ్ న్యూ థింగ్స్ ఆర్ డూయింగ్ ఓల్డ్ థింగ్స్ ఇన్ ఏ న్యూ వే. కొత్త తరగా తయారు చేయటం లేదా పాతదాన్ని కొత్తగా చేయటం. కాంపిటీటర్ దగ్గర కాపీ కొట్టొచ్చు, కానీ సేమ్ అలానే తయారు చేయకుండా కొంచెం డిఫరెంట్ గా దాన్ని మాడిఫై చేసి దాని పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తే డెఫినెట్ గా మనకు డిమాండ్ ఉంటుంది అని ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తారు మార్కెటర్స్. దాన్ని ఇన్నోవేటివ్ పర్ఫార్మెన్స్ అని అంటారు. నెక్స్ట్ కమింగ్ టు మేకింగ్ సుపీరియర్ ప్రోడక్ట్స్. సుపీరియర్ ప్రోడక్ట్స్ దేనితో పోల్చుకొని, మన కాంపిటీటర్ తోటి పోల్చుకొని. మన కాంపిటీటర్ కంటే మన వస్తువు సుపీరియర్ గా ఉండాలి, డెఫినెట్ గా కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయొచ్చు అని ఈ కాన్సెప్ట్ లో ప్రోడక్ట్ గురించి ఎక్కువ దృష్టి పెడతారు. అందుకే దీన్ని ప్రోడక్ట్ కాన్సెప్ట్ అని అంటారు. నెక్స్ట్ మూడో దానికి వచ్చేపాటికి దీన్ని సెల్లింగ్ కాన్సెప్ట్ అంటారు. ఇక్కడ అగైన్ ప్రొడక్షన్ కాన్సెప్ట్ లాగే ఉంటుంది కొంచెం. ఏంటంటే ఇక్కడ సెల్లింగ్ ఎక్కువ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని అనుకుంటారు, అంతేగాని కస్టమర్ కి నచ్చుతుందా లేదా, కస్టమర్ కి ఇది అవసరమా లేదా అనేది ఆలోచించరు. ఇక్కడ వీళ్ళు ఏమైనా సరే ధరలు తగ్గించేసి ఎక్కువ అమ్మేయాలి. అగ్రెసివ్ సెల్లింగ్, విపరీతంగా సేల్ చేయాలి. ప్రమోషనల్ ఎఫర్ట్స్, ఎప్పుడు ఆఫర్లు ఇస్తారు, ఎప్పుడు డిస్కౌంట్లు ఇస్తారు, ఎప్పుడు గిఫ్ట్స్ ఇస్తూనే ఉంటారు. అలా ఎక్కువ సేల్స్ చేసేయాలి. ఇక్కడ క్వాలిటీ మీద కూడా దృష్టి పెట్టరు. వీటిని ఎక్కువ తయారు చేసేయటం, అమ్మేయటం. దీన్ని ప్రమోషన్ ఎఫర్ట్స్ అంటారు. ఫైండింగ్ బయర్ ఫర్ ఎ ప్రోడక్ట్. మనకి ఈ ప్రోడక్ట్ కొనే వాళ్ళు ఎక్కడున్నారో మొత్తము ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసి అక్కడికి ఈ వస్తువులను పంపించి అక్కడ అగైన్ మళ్ళీ అగ్రెసివ్ సెల్లింగ్ చేస్తారు. ఇక్కడ కేవలం అమ్మటం మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. ప్రోడక్ట్ గురించి కాన్సన్ట్రేట్ చేయరు, కస్టమర్ గురించి అంతకన్నా కాన్సన్ట్రేట్ చేయరు. దే ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ సెల్లింగ్. ఇది సెల్లింగ్ కాన్సెప్ట్ అంటే. నెక్స్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి నెక్స్ట్ వన్ ఈస్ మార్కెటింగ్ కాన్సెప్ట్. ఇది ఫోర్త్ కాన్సెప్ట్. ఇది లేటెస్ట్ కాన్సెప్ట్. ఇది ప్రెసెంట్ డేస్ 90% మార్కెటర్స్ అందరూ యూజ్ చేసే కాన్సెప్ట్ మార్కెటింగ్ కాన్సెప్ట్ అంటారు. అగైన్ ఇక్కడ మార్కెటింగ్ కాన్సెప్ట్ లో ఫస్ట్ ఏం చేస్తారంటే వస్తువు తయారు చేయటం గురించి ఆలోచించరు. అసలు ఫస్ట్ కస్టమర్ కి ఏం కావాలి,
వాట్ ఆర్ ద నీడ్స్ అండ్ వాంట్స్ ఆఫ్ ద కస్టమర్. కస్టమర్ అవసరాలు ఏంటి, కస్టమర్ కోరికలు ఏంటి, కస్టమర్ డిమాండ్ ఏంటి, కస్టమర్ ని దృష్టిలో పెట్టుకొని ఈ కాన్సెప్ట్ బేస్ అయి ఉంటుంది. అందుకే దీన్ని కస్టమర్ సెంటర్డ్ అంటారు, లేకపోతే కస్టమర్ ఓరియంటెడ్ అని కూడా అంటారు. ఈ కాన్సెప్ట్ ని కస్టమర్ సెంటర్డ్ ఆర్ కస్టమర్ ఓరియంటెడ్. ఇక్కడ కస్టమరే చాలా ఇంపార్టెంట్. కస్టమర్ కి అవసరమైన తయారు చేస్తే డెఫినెట్ గా కొంటాడు అనే దృష్టితోటే ఉంటాడు. దాన్ని కస్టమర్ సెంటర్డ్ అని అంటారు ఈ కాన్సెప్ట్ ని. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్. మార్కెటింగ్ ఫ్యాక్టర్స్ అన్ని ఇంటిగ్రేట్ చేసి కస్టమర్ కి తగ్గట్టుగా తయారు చేస్తాడు. నెక్స్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇక్కడ ఇంపార్టెంట్. సేల్స్ ఇంక్రీజ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, కస్టమర్ సంతృప్తి పడితే చాలు. డెఫినెట్ గా మనకు వద్దన్నా సరే కస్టమర్ అట్రాక్ట్ అవుతాడు. దీన్ని కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటారు. ఇది లేటెస్ట్ కాన్సెప్ట్, ప్రెసెంట్ డేస్ వైడ్లీ యూజ్డ్ కాన్సెప్ట్ ఈజ్ మార్కెటింగ్ కాన్సెప్ట్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్. సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే మార్కెటింగ్ కాన్సెప్ట్ కి కొంచెం బ్రాడర్ టర్మే సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్. ఇక్కడ సొసైటీ గురించి ఆలోచిస్తారు. ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ. కొన్ని కంపెనీస్ ఈ మధ్యన వాళ్ళు వ్యాపారం చేస్తూనే ఏం చేస్తారంటే గ్రీన్ ప్లాంట్స్ ని ప్లాంట్ చేయటము, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ని డ్యామేజ్ చేయకూడదు, ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయాలి అని కొన్ని మెజర్స్ తీసుకుంటారు. ఆ యొక్క ఏరియాలో ఉండి బిజినెస్ చేస్తూ వీళ్ళు సొసైటీ గురించి ఆలోచిస్తారు. ఆ ఏరియాలో ఎవరైనా ఉద్యోగం లేని వాళ్ళు ఉన్నారా, జాబ్ ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేయటము, జాబ్ ఆపర్చునిటీస్ వాళ్ళకి ఇవ్వటం. అదేంటంటే సొసైటీ పట్ల వాళ్ళకున్న బాధ్యత. మార్కెటింగ్ కాన్సెప్ట్ కి బ్రాడర్ టర్మ్ సొసైటీ. ఎప్పుడైతే సొసైటీ వెల్ఫేర్ ని మనం చూసుకుంటామో డెఫినెట్ గా వాళ్ళు మన కస్టమర్స్ అవుతారు అనే దృష్టితోటే ఉంటారు. దీన్ని సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ అని అంటారు. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే కంఫర్టబుల్ డెవలప్మెంట్. కస్టమర్ ఎప్పుడు కంఫర్టబుల్ గా డెవలప్ అవ్వాలి. సో ఒక సొసైటీలో ఉన్నప్పుడు కంఫర్టబుల్ గా ఉండాలి. దీన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అంటారు. పర్స్యూట్ ఆఫ్ సోషల్ గోల్స్. ఇక్కడ వీళ్ళ గోల్ కేవలం సొసైటీ గురించే ఆలోచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని కంపెనీస్ వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ కి కింద దాని వలన డ్యామేజ్ ఏంటో కూడా రాస్తారు. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, టొబాకో చూయింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, ఇలాంటివన్నీ కూడా మెన్షన్ చేస్తారు. అలానే ఇప్పుడు మనకి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జి వెహికల్స్ వచ్చాయి. నెక్స్ట్ ఎయిర్ కండిషన్స్ లో రిఫ్రిజిరేటర్స్ లో సిఎఫ్సి గ్యాసెస్ బదులుగా వేరే గ్యాసెస్ వాడుతున్నారు. ఇవన్నీ సొసైటీకి హాని కలిగిస్తాయి. ఆ సొసైటీకి హాని కలిగించకుండా సొసైటీ యొక్క వెల్ఫేర్ గురించి ఆలోచించే కాన్సెప్ట్ నే సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ అంటారు. ఇది ప్రెసెంట్ డేస్ రన్నింగ్ కాన్సెప్ట్. ఈ రెండు కాన్సెప్ట్స్ ఇప్పుడు 90% మార్కెటర్స్ ఫాలో అవుతున్నారు. దీస్ ఆర్ అబౌట్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్. టోటల్ గా 5 కాన్సెప్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ కాన్సెప్ట్స్ లో మనం ప్రొడక్షన్ కాన్సెప్ట్ అగైన్ రివైజ్ చేసుకుందాం. మళ్ళీ 5 కాన్సెప్ట్స్. ప్రొడక్షన్ కాన్సెప్ట్ లో ఏంటంటే కన్స్యూమర్ ఫేవర్ ప్రోడక్ట్స్ దట్ ఆర్ అవైలబుల్ అండ్ హైలీ ఎఫోర్డబుల్, ఇంప్రూవ్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ ఈ కాన్సెప్ట్ లో ఏం చెప్పాను, ఓన్లీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అక్కర్లేదు, ఓన్లీ ప్రొడక్షన్. ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి, ఎక్కువ వాటి డిస్ట్రిబ్యూట్ చేయాలి. కస్టమర్స్ అవే ఫేవర్ చేస్తారని ఈ కాన్సెప్ట్ చెప్తుంది. ప్రోడక్ట్ కాన్సెప్ట్ దగ్గరకు వచ్చేపాటికి కొంత ప్రోడక్ట్ ఇంప్రూవ్మెంట్. కన్స్యూమర్ ఫేవర్ ప్రోడక్ట్స్ దట్ ఆఫర్ మోర్ క్వాలిటీ ఉండాలి, పర్ఫార్మెన్స్ అండ్ ఇన్నోవేటివ్ ఫీచర్స్. ఇదివరకు ఉన్న మోడలే కాకుండా డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ సైజెస్ లో ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉండాలి అనేది ఈ కాన్సెప్ట్ చెప్తుంది. నెక్స్ట్ మూడో పదానికి వచ్చేపాటికి సెల్లింగ్ కాన్సెప్ట్ వచ్చేపాటికి కన్స్యూమర్స్ విల్ బై ప్రోడక్ట్స్ ఓన్లీ ఇఫ్ ద కంపెనీ ప్రమోట్స్ సెల్స్ దీస్ ప్రోడక్ట్స్. ఇక్కడ కంపెనీ మార్కెటర్ ఏమని దృష్టిలో ఉంటుంది అంటే కన్స్యూమర్స్ కి ఎక్కువ అందుబాటులో ఉంటే అవి కొనేస్తారు, అవి బాగాలేకపోయినా సరే అవే వాడతారు, ఎందుకంటే కొంచెం ధర తక్కువకి లభిస్తున్నాయి కనుక అనే కాన్సెప్ట్ తోటే ఉంటారు. నెక్స్ట్ నాలుగో దానికి వచ్చేపాటికి మార్కెటింగ్ కాన్సెప్ట్. ఇక్కడ ఫోకసెస్ ఆన్ నీడ్స్ అండ్ వాంట్స్. వాళ్ళకి నచ్చింది తయారు చేయరు, కస్టమర్ కి నచ్చింది తయారు చేస్తారు. కస్టమర్ యొక్క అవసరం ఏంటి, నీడ్స్. కస్టమర్ యొక్క వాంట్స్ ఏంటి, కోరికలు. ఆఫ్ టార్గెట్ మార్కెట్ అండ్ డెలివరింగ్ సాటిస్ఫాక్షన్ బెటర్ దాన్ కాంపిటీటర్స్. ఇక్కడ మన కాంపిటీటర్ కంటే మనం బెటర్ గా వాళ్ళకి డెలివర్ చేయాలి. వస్తువులు కావచ్చు, వస్తువుల నుంచి సాటిస్ఫాక్షన్ డిరైవ్ చేయాలి అనేది ఈ కాన్సెప్ట్ చెప్తుంది. నెక్స్ట్ సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి సొసైటీ యొక్క వెల్ఫేర్, సొసైటీ యొక్క వెల్ బీయింగ్ గురించి కొంత ఆలోచిస్తారు. ఫోకసెస్ ఆన్ నీడ్స్ అండ్ వాంట్స్ ఆఫ్ టార్గెట్ మార్కెట్స్
and delivering superior value society well-being. ఎప్పుడైతే కస్టమర్ సాటిస్ఫై అవుతాడో, కస్టమర్ కి హ్యాపీగా ఫీల్ అవుతాడు, అలాంటి కస్టమర్స్ 10 మందికి చెప్పాలి. దానికి మనం సొసైటీ గురించి ఆలోచించాలి. దీన్ని సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ అని అంటారు. ఇవి 5 కాన్సెప్ట్స్. ఫంక్షన్స్ ఆఫ్ మార్కెటింగ్. Functions means what are the duties the marketing department should take, what are the main aspects they have to cover. That is functions of marketing. Then dantlo first one is market information. Market information means collection of data about the market. Market antene customers గురించి డేటా కలెక్ట్ చేసుకోవాలి, కస్టమర్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, కస్టమర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, మన ప్రోడక్ట్ ఎవరెవరికి అవసరము, ఎక్కడెక్కడ పంపిస్తే ప్రోడక్ట్ కొంటారు అనేది మార్కెట్ గురించి ఇన్ఫర్మేషన్ సేకరించుకోవాలి. ఫస్ట్ డ్యూటీ బిఫోర్ స్టార్టింగ్ ద బిజినెస్, బిఫోర్ స్టార్టింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్, ముందు మార్కెట్ గురించి ఇన్ఫర్మేషన్ సేకరించుకోవాలి. ఆల్రెడీ ఆ మార్కెట్లో ఆ ప్రోడక్ట్స్, ఆ కంపెనీస్ ఉన్నాయనుకోండి, మళ్ళీ అక్కడ మనం అదే ప్లేస్లో మార్కెటింగ్ చేస్తే అంత డిమాండ్ ఉండకపోవచ్చు. లేని చోట మనము మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సేకరించుకోవాలి, లేని చోట మనము స్టార్ట్ చేయాలి. దాన్ని మార్కెట్ ఇన్ఫర్మేషన్ అని అంటారు. నెక్స్ట్ కమింగ్ టు రీసెర్చ్. రీసెర్చ్ మీన్స్ ఫైండింగ్ అవుట్ అగైన్ అండ్ అగైన్. ఆ డేటాని కలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ డేటా అయితే మనకి కావాలి ఆ డేటాని ఇచ్చేయాలి, డేటాని స్టడీ చేయాలి, స్టడీ చేసి వాటిని రీసెర్చ్ చేయాలి, ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్కడైతే బాగుంటుంది అని మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. దాన్ని రీసెర్చ్ అని అంటారు. నెక్స్ట్ థర్డ్ ఫంక్షన్కి వచ్చేపాటికి బయింగ్ ఫంక్షన్. ఎక్కడ కొనేవాళ్ళు ఉంటారు, ఎక్కడ కొంటారా లేదా, కొనే వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఏంటి, కొనే వాళ్ళ యొక్క టేస్ట్ ఏంటి, కొనే వాళ్ళ యొక్క ప్రిఫరెన్సెస్ ఏంటి, ఆ బయింగ్ ఫంక్షన్స్ గురించి ఆలోచించాలి. బయింగ్ ఫంక్షన్ కూడా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళదే. నెక్స్ట్ కమింగ్ టు మార్కెట్ ప్లాన్. ఇప్పుడు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడ స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఎప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది. 4 questions కి ఆన్సరే ప్లానింగ్. వాట్ టు డూ, వై టు డూ, వెన్ టు డూ, వే టు డూ. దీన్ని ప్లానింగ్ అంటారు. ఎక్కడైతే బాగుంటుంది, ఎలా అయితే బాగుంటుంది, ఎప్పుడైతే బాగుంటుంది అనేది ప్లాన్ చేసుకునే దాన్ని మార్కెట్ ప్లానింగ్ అని అంటారు. ఆ ప్లానింగ్ అంతా కూడా మళ్ళీ మార్కెట్లో సేకరించుకున్న ఇన్ఫర్మేషన్ దాన్ని బట్టే ఉంటుంది, దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది. దాన్ని మార్కెట్ ప్లానింగ్ అంటారు. ఎక్స్చేంజ్ ఫంక్షన్. ఇక్కడ ఎక్స్చేంజ్ ఫంక్షన్ అంటే ఎక్స్చేంజ్ బిట్వీన్ ద బయర్ అండ్ ద సెల్లర్. ఆ ఫంక్షన్స్ అనేది ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా కస్టమర్ సాటిస్ఫై అవుతాడు, ఏ విధంగా ఎక్స్చేంజ్ జరగాలి అనేది ఎక్స్చేంజ్ ఫంక్షన్ ని చూసుకోవాల్సిన డ్యూటీ కూడా మార్కెటింగ్ డిపార్ట్మెంట్దే. నెక్స్ట్ దాన్ని బట్టి బేస్ చేసుకొని ప్రోడక్ట్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్. ఆల్రెడీ మనం స్కోప్ లో డిస్కస్ చేసాము. ప్రోడక్ట్ ని బెటర్ గా డిజైన్ చేసుకోవాలి, ప్రోడక్ట్ ఎప్పుడు ఇన్నోవేటివ్ గా ఉండాలి, పర్ఫార్మెన్స్ నెక్స్ట్ మన కాంపిటీటర్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ తోటి ఉండాలి. ఇవన్నీ ప్రోడక్ట్ డిజైనింగ్ లో ఉంటుంది. డిజైన్ చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ దాన్ని డెవలప్ చేయాలి. తయారు చేసిన వస్తువులే మళ్ళీ మళ్ళీ తయారు చేయకుండా దాన్ని ఏదో ఒక విధంగా మార్చాలి, మార్చి డిఫరెంట్ గా కస్టమర్ కి చూపించాలి. అప్పుడు కస్టమర్ కొనటానికి ప్రయత్నిస్తాడు. అది కూడా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశము, ముఖ్యమైన డ్యూటీ. నెక్స్ట్ కమింగ్ టు ప్రొడక్షన్. ప్రొడక్షన్ ఎన్ని ఉత్పత్తి చేయాలి, ఎంత చేయాలి, ఎంతమంది కావాలి, ఏమేమి కావాలి, రా మెటీరియల్స్ ఎంత కావాలి, ఇవన్నీ కూడా ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ కిందకి వస్తాయి. ఆ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, కమ్యూనికేట్ చేయాలి. దాన్ని బట్టి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. అంటే ఆర్గనైజేషన్ యొక్క సక్సెస్ అంతా కూడా మార్కెటింగ్ మేనేజ్మెంట్ ని బేస్ చేసుకునే ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ప్రమోషన్. అవి తయారు చేసిన తర్వాత అవి వెంటనే సేల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ కొనే విధంగా చూసుకోవాలి. వాటి కొన్ని ప్రమోషనల్ మెజర్స్ ని పాటించాలి. స్కోప్ లో ఆల్రెడీ ఇది కూడా డిస్కస్ చేశాను. ప్రమోషన్ అంటే డిఫరెంట్ ప్రమోషనల్ టూల్స్ ఉన్నాయి. డిఫరెంట్ ప్రమోషనల్ టూల్స్ ని అప్లై చేస్తారు మార్కెటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వర్టైజ్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిసిటీ, ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ సెల్లింగ్. ఇవన్నీ కూడా ప్రమోషన్ కిందికి వస్తాయి. ఏ విధంగా సేల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ విధంగా సేల్స్ ని ఎన్హాన్స్ చేయాలి అనేది ప్రమోషన్ కిందికి వస్తుంది. ఇది కూడా అగైన్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ యొక్క ముఖ్యమైన ఫంక్షన్. నెక్స్ట్ స్టాండర్డైజేషన్ అండ్ గ్రేడింగ్. వస్తువులు తయారు చేసేటప్పుడు డిఫరెంట్ గ్రేడ్స్ లో తయారు చేస్తారు, డిఫరెంట్ సైజెస్. ఫర్ ఎగ్జాంపుల్
బిగ్ సైజ్, స్మాల్ సైజ్, మీడియం, ఇలా రకరకాల సైజెస్లో ఉంటాయి, రకరకాల కలర్స్లో ఉంటాయి. నెక్స్ట్ క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ కొంచెం లో లెవెల్లో గ్రేడ్లో ఉంటాయి, హై లెవెల్ గ్రేడింగ్. లో లెవెల్ గ్రేడ్గా చేసిన ప్రోడక్ట్స్ లో ఇన్కమ్ వాళ్ళకు ఉపయోగపడతాయి. అలానే కంప్లీట్ స్టాండర్డ్ క్వాలిటీ వస్తువులు హై ఇన్కమ్ వాళ్ళు కొంటారు. ఇలా డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మారుతి కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు వాళ్ళు డిఫరెంట్ ఇన్కమ్ లెవెల్స్కి తగ్గట్టుగా తయారు చేస్తారు. VDI, VXI, మారుతి డిజైర్, స్విఫ్ట్ డిజైర్, ఇలా రకరకాల అన్ని మారుతి బ్రాండ్వే, బట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ లో లభిస్తాయి. అంటే డిఫరెంట్ గ్రేడింగ్స్ లో తయారు చేస్తారు. ఎందుకంటే అందరికి సాటిస్ఫై చేయటం కోసము అన్ని ఇన్కమ్స్ వాళ్ళకి ఉపయోగపడే విధంగా తయారు చేస్తారు. దాన్ని స్టాండర్డైజేషన్ అండ్ గ్రేడింగ్ అని అంటారు. నెక్స్ట్ కమింగ్ టు ప్రైజింగ్. ప్రైజింగ్ ఈజ్ ఆల్సో అగైన్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇట్ అర్లియర్. ప్రైజింగ్ అనేది చాలా సెన్సిటివ్. ప్రైజ్ అనేది మనకి అయిన కాస్ట్ని బట్టి దాని మినిమం మార్జిన్ ఆఫ్ ప్రాఫిట్ వేసుకొని ప్రైజ్ని ఫిక్స్ చేయాలి. ప్రైజ్ ఎప్పుడు కూడా మన కాంపిటీటర్ కంటే కూడా మనం తక్కువగా మనం అందజేయాలి. అప్పుడు కస్టమర్స్ మన ప్రోడక్ట్ని ప్రిఫర్ చేస్తారు. ఇవి ఫంక్షన్స్ ఆఫ్ మార్కెటింగ్. మార్కెట్లో ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవాలి, మార్కెట్ని రీసెర్చ్ చేయాలి, మళ్ళీ వెతకాలి. నెక్స్ట్ కొనే విధంగా చేయాలి, బయింగ్ ఫంక్షన్. మార్కెట్ని ముందు ప్లాన్ చేసుకోవాలి, ఏం చేయాలి అనేది మనం ముందు ఆలోచించుకోవాలి. దాన్ని మార్కెట్ ప్లానింగ్ అంటారు. ఎక్స్చేంజ్ ఫంక్షన్, ఎక్స్చేంజ్ బిట్వీన్ ద మార్కెటర్ అండ్ ద కస్టమర్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా రిలేషన్షిప్ డెవలప్ అవ్వాలి, ఇవన్నీ ఎక్స్చేంజ్ ఫంక్షన్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. ప్రోడక్ట్ బెటర్గా ఉండాలి, ఇన్నోవేటివ్గా ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి. దాన్ని ప్రోడక్ట్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ అంటారు. ఈ ప్రోడక్ట్ని డిజైన్ చేసిన తర్వాత ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి కమ్యూనికేట్ చేయాలి. అప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ప్రమోషన్, నెంబర్ ఆఫ్ సేల్స్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేయాలి. అవి తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత గ్రేడింగ్ చేయాలి. ప్రోడక్ట్స్ స్టాండర్డైజ్డ్గా తయారు చేయాలి. అంటే గుడ్ క్వాంటిటీని బేస్ చేసుకొని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయాలి. దాన్ని స్టాండర్డైజేషన్ అండ్ గ్రేడింగ్ అంటారు. నెక్స్ట్ ప్రైజ్ని ఫ్రేమ్ చేసుకోవాలి. ప్రైజ్ అనేది చాలా డెలికేట్, ప్రైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రైజ్ని బట్టే కస్టమర్ యొక్క వాల్యూను సాటిస్ఫాక్షన్ డిపెండ్ అయ్యి ఉంటుంది. దీస్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ మార్కెటింగ్. లెట్ us go to next topic, that is ఇంపార్టెన్స్ ఆఫ్ మార్కెటింగ్. మార్కెటింగ్ వలన మార్కెటింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అది ఎవరెవరికి చాలా ఇంపార్టెంట్ అనేది చూద్దాము. వీ కెన్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మార్కెటింగ్ యాజ్ ఇంపార్టెన్స్ టు ద మార్కెటర్స్. కంపెనీ వాడికి ఏ విధంగా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫైనాన్షియల్ సక్సెస్. కంపెనీ వాడికి ఏ విధంగా ఫైనాన్షియల్ సక్సెస్ ఆఫ్ ద బిజినెస్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ మార్కెటర్స్. మార్కెటింగ్ ఎంత బాగుంటే అంత సక్సెస్ని సాధిస్తాడు కంపెనీ వాడు, అంటే అంత ప్రాఫిట్స్ని జనరేట్ చేసుకోగలుగుతాడు. ఫైనాన్షియల్ సక్సెస్ డెఫినెట్గా ఉంటుంది మార్కెటింగ్ విభాగము బాగుంటే, మార్కెటింగ్ విభాగము పర్ఫెక్ట్గా ఉంటే. మార్కెటింగ్ ఈజ్ ఆఫెన్ ద రూట్ టు టాప్. అంటే టాప్ మేనేజ్మెంట్కి ఒక రూట్ అనమాట. ఇది ఒక దారి, ఇది ఒక వే. టాప్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవటానికి మార్కెటింగ్ ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ బ్రాంచెస్ని ఓపెన్ చేయాలా, లేకపోతే వేరే ప్లేసెస్లో మన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలా, ఇతర కంట్రీస్కి వెళ్ళాలా, ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ డెసిషన్స్ని తీసుకోవాలంటే టాప్ మేనేజ్మెంట్ మార్కెటింగ్ వాళ్ళని సంప్రదించే, మార్కెటింగ్ వాళ్ళని బేస్ చేసుకునే టాప్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకుంటారు, కంపెనీ CEOs. నెక్స్ట్ కమింగ్ టు ఎన్హాన్సెస్ సేల్స్. మార్కెటింగ్ బాగుంటే డెఫినెట్గా సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఎప్పుడైతే మార్కెటింగ్ అంటేనే కస్టమర్ యొక్క నీడ్స్, వాంట్స్ని ఐడెంటిఫై చేసి వాటిని ఫుల్ఫిల్ చేయాలి. వాటిని ఐడెంటిఫై చేసి ఫుల్ఫిల్ చేసి కస్టమర్కి కావాల్సిన ప్రోడక్ట్ అందిస్తే డెఫినెట్గా సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి. దాన్ని ఎన్హాన్సెస్ సేల్స్ అంటారు. ఎప్పుడైతే సేల్స్ పెరుగుతాయో కంపెనీ యొక్క ఇమేజ్ కూడా పెరుగుతుంది. దీన్ని డెవలప్స్ కంపెనీ ఇమేజ్ అంటారు. కంపెనీస్ ఇమేజ్ కూడా పెరుగుతుంది, కంపెనీ గుడ్ విల్ పెరుగుతుంది, కంపెనీ రెప్యుటేషన్ పెరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు మేజర్ కాంపోనెంట్ ఆఫ్ ప్రోడక్ట్ ప్రైజింగ్. ప్రోడక్ట్ ని యొక్క ప్రైస్ ఏ విధంగా ఉండాలి అనేది మార్కెటర్స్ చెప్తారు టాప్ మేనేజ్మెంట్ వాళ్ళకి. మార్కెటర్స్ టాప్ మేనేజ్మెంట్ తోటి డిస్కస్ చేసుకొని ప్రైస్ ని ఫిక్స్ చేస్తారు. అందుకే ప్రైస్ అనేది మార్కెటర్స్ మీదే బేస్ అయి ఉంటుంది. మేజర్ కాంపోనెంట్ ఆఫ్ ప్రోడక్ట్ ప్రైజింగ్. నెక్స్ట్ కమింగ్ టు ఇంపార్టెన్స్ టు కస్టమర్స్. కస్టమర్స్ కి ఏ విధంగా ఇంపార్టెంట్.
కస్టమర్ కి మార్కెటింగ్ వలన లాభం ఏంటి? అవైలబిలిటీ ఆఫ్ గ్లోబల్ గూడ్స్, మన వస్తువులు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి, మన వస్తువులు అందరూ కొనుక్కోగలుగుతున్నారు, మన వస్తువులు అందరికీ ఫ్లెక్సిబుల్ గా ఉన్నాయి. దాని అవైలబిలిటీ ఆఫ్ గ్లోబల్ గూడ్స్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ ప్రమోట్స్ ప్రోడక్ట్ అవేర్నెస్. ప్రోడక్ట్ గురించి అవగాహన కల్పిస్తుంది. మార్కెటింగ్ అంటేనే గివింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రోడక్ట్, గివింగ్ నాలెడ్జ్ అబౌట్ ద ప్రోడక్ట్ టు ద కస్టమర్. అడ్వర్టైజింగ్, పబ్లిసిటీ, పర్సనల్ సెల్లింగ్, ఇవన్నీ ముందు కస్టమర్స్ ని ఎడ్యుకేట్ చేసే మెథడ్స్ అన్నమాట. కస్టమర్స్ ని ఎడ్యుకేట్ చేయడమే మార్కెటింగ్. అంటే ఏంటి? కస్టమర్ కి అవేర్నెస్ కలిగిస్తున్నారు, ప్రోడక్ట్ అవేర్నెస్. నెక్స్ట్ క్రియేటింగ్ యూటిలిటీస్. ఏమేమైతే యూటిలిటీస్ ఉన్నాయో, ల్యాండ్ కావచ్చు, లేబర్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, అవన్నీ బ్రహ్మాండంగా యూటిలైజ్ చేసుకోగలుగుతారు మార్కెటర్స్. దాన్ని క్రియేటింగ్ యూటిలిటీస్ అని అంటారు. నెక్స్ట్ ఇంపార్టెన్స్ టు ద సొసైటీస్. సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది మార్కెటింగ్? సమాజానికి ఏంటి? ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ డిప్రిసియేషన్, గుడ్ క్వాలిటీ గూడ్స్. మనకి డిఫరెంట్ క్వాలిటీస్ లో, డిఫరెంట్ సైజెస్ లో, డిఫరెంట్ మోడ్స్ లో లభిస్తున్నాయి. అందరికీ కూడా మంచి క్వాలిటీ వస్తువులు అందుతున్నాయి. ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ డిప్రిసియేషన్. జాబ్ ఆపర్చునిటీస్, ఇందాక మనం డిస్కస్ చేసాము. సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ లో ఒక ప్రాంతంలో ఉండి వ్యాపారం చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే జాబ్ ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేస్తుంది సొసైటీకి. అవైలబిలిటీ ఆఫ్ వేరియస్ ప్రోడక్ట్స్, రకరకాల ప్రోడక్ట్స్ ని కస్టమర్స్ కి అందజేస్తుంది. వాళ్ళ డిమాండ్ ఎక్కువ ఉందనుకోండి, ఇంకా ఎక్కువ డిఫరెంట్ వెరైటీస్, వైడ్ రేంజ్ లో ప్రోడక్ట్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటారు, బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకుంటారు. ఇది కస్టమర్స్ కి ఇంపార్టెన్స్. నెక్స్ట్ కమింగ్ టు మార్కెటింగ్ మిక్స్ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేద్దాము. మార్కెటింగ్ మిక్స్ ఎలిమెంట్స్ అంటే ఇవి కంట్రోలబుల్ మార్కెటింగ్ వేరియబుల్స్ అని కూడా అంటారు. మార్కెటింగ్ వేరియబుల్స్ అంటే వీటిని మనం చేంజ్ చేసుకోగలం. ఎప్పటికప్పుడు బిజినెస్ యొక్క దాన్ని బట్టి మనం ఈ వేరియబుల్స్ ని చేంజ్ చేసుకుంటాము. అందుకే వీటిని మార్కెటింగ్ మిక్స్ వేరియబుల్స్ అంటారు. ఈ మార్కెటింగ్ మిక్స్ వేరియబుల్స్ 4 P's తోటే స్టార్ట్ అవుతాయి. అందుకే వీటిని 4 P's ఆఫ్ మార్కెటింగ్ అని కూడా అంటారు. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే ప్రోడక్ట్, సెకండ్ వన్ ఈజ్ ప్రైస్, third one is place, fourth one is promotion. ఇవి 4 P's తోటే స్టార్ట్ అవుతున్నాయి కనుక దీన్ని 4 P's ఆఫ్ మార్కెటింగ్ అంటారు. ఇవి కంట్రోలబుల్ వేరియబుల్స్. వీటిని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ బిజినెస్ ఫ్యూచర్ లో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అయితే బాగుంటుందో అని ఈ 4 వేరియబుల్స్ ని దృష్టిలో పెట్టుకొని బిజినెస్ లో ముందుకు వెళ్తూ ఉంటారు వ్యాపారస్తులు. అయితే దీన్ని గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వన్ ఈజ్ ప్రోడక్ట్. ప్రోడక్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రోడక్ట్ ఏ విధంగా ఉండాలి? ప్రోడక్ట్ లో ఏంటంటే వెరైటీస్. ఫస్ట్ వన్, ఎన్ని రకాలుగా మనం తయారు చేయగలము, ఏ వెరైటీస్ కస్టమర్ కి అందజేయగలము, దాన్ని ప్రోడక్ట్ వెరైటీస్ అంటారు. నెక్స్ట్ ఫీచర్స్, లక్షణాలు చాలా ఇంపార్టెంట్. ప్రోడక్ట్ యొక్క ఫీచర్స్ ఎక్కువ ఉంటేనే దాని యొక్క వాల్యూ కస్టమర్ గమనిస్తాడు. ప్రోడక్ట్ ఫీచర్స్ అంటే ప్రోడక్ట్ యొక్క అట్రిబ్యూట్స్, ప్రోడక్ట్ యొక్క లక్షణాలు, ప్రోడక్ట్ యొక్క పనితీరు, ఇవన్నీ కూడా కరెక్ట్ గా దృష్టిలో పెట్టుకొని కస్టమర్ కి ఏం కావాలో అది దృష్టిలో పెట్టుకొని ప్రోడక్ట్ ఫీచర్స్ ని డిజైన్ చేసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు క్వాలిటీ. క్వాలిటీ ఎప్పుడు గుడ్ గా ఉండాలి. మార్కెటర్ షుడ్ మ్యానుఫ్యాక్చర్ గుడ్ క్వాలిటీ గూడ్స్. క్వాలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వాలిటీ బాగుంటే ధర ఎక్కువైనా సరే కస్టమర్ పెట్టి మన ప్రోడక్ట్ ని కొంటాడు. క్వాలిటీ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మార్కెటింగ్. నెక్స్ట్ డిజైన్. క్వాలిటీతో పాటు డిజైన్ కూడా బాగుండాలి. అది వాడుతున్న వాడికి అనుకూలంగా ఉండాలి. దాని డిజైన్ కానివ్వండి, దాని షేప్ కానివ్వండి, దాని సైజ్ కానివ్వండి, కస్టమర్ ఆ వస్తువు వాడుతున్నప్పుడు కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వాలి. అందుకే డిజైన్ కూడా బాగుండాలి. డిజైన్ తో పాటు కొంతమంది కస్టమర్స్ కి కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు.
ఆ డిఫరెంట్ కలర్స్ లో మన వస్తువులు అందుబాటులో ఉండాలి. నెక్స్ట్ సైజెస్ కూడా ఒకే సైజు తయారు చేయకూడదు. ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క సైజు నచ్చుతుంది. అందుకే యూజువల్ గా మ్యానుఫ్యాక్చర్స్ ఏం చేస్తారంటే డిఫరెంట్ సైజెస్, యూజువల్ గా మనకు రెగ్యులర్ గా ఉండేవి స్మాల్, బిగ్, మీడియం ఇవన్నీ సైజెస్ లో ఉంటాయి. ఆ సైజెస్ ని దృష్టిలో పెట్టుకొని ఏవైతే ఎక్కువ రన్నింగ్ డిమాండ్ లో ఉందో వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు బ్రాండ్. మన బ్రాండ్ అనేది ఆ ఇమేజ్ పడిపోవాలి. అంటే మనకి వెరైటీలు లభిస్తే, లక్షణాలు బాగుంటే, క్వాలిటీ బాగుంటే, డిజైన్ బాగుంటే, డిఫరెంట్ సైజెస్ లో అవైలబిలిటీ ఉంటే డెఫినెట్ గా బ్రాండ్ కి ఇమేజ్ ఉంటుంది, బ్రాండ్ కి పేరు డెఫినెట్ గా వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ప్యాకింగ్. ప్రెసెంట్ డేస్ ప్యాకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే వస్తువులు ఒక చోట తయారవుతున్నాయి, వాడుకునే వాళ్ళు జాగ్రఫికల్ లో డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నారు. It is manufactured in one place and it is consumed in another place. That is the reason packing చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ట్రాన్సిట్ లో ఆ వస్తువు డ్యామేజ్ అవ్వకూడదు, ఆ వస్తువు స్పాయిల్ అవ్వకూడదు, ప్యాకింగ్ బాగుండాలి, ప్యాకింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ప్రెసెంట్ డేస్ ప్యాకింగ్ ఈస్ ప్లేయింగ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. నెక్స్ట్ కమింగ్ టు సర్వీసెస్. వీటిని మనము ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అని కూడా అంటాం. సర్వీసెస్ బాగుండాలి. వస్తువు కొన్న తర్వాత మన పని అయిపోయింది అని అనుకోకూడదు మార్కెటర్. ఎప్పుడైతే సరే కస్టమర్ ఆ వస్తువు కొన్న తర్వాత తక్కువ టైంలో అది ఏదైనా రిపేర్ వస్తే మన స్టోర్కి తీసుకొస్తే వాటిని మళ్ళీ రిపేర్ చేసి ఇవ్వాలి. ఆ కాస్ట్ కంపెనీ వాళ్ళే బేర్ చేయాలి. దాన్ని సర్వీసెస్ అంటారు. ఆ సర్వీస్ బాగుంటేనే కస్టమర్ మళ్ళీ మళ్ళీ మన ప్రోడక్ట్ నే ప్రిఫర్ చేస్తారు. దాన్ని సర్వీసెస్ అంటారు. నెక్స్ట్ వారంటీ, గ్యారంటీ, స్పేర్ పార్ట్స్ ఏమైనా పోతే, వాటి ఏమైనా రిపేర్ వస్తే ఇలాంటివన్నీ కూడా కస్టమర్ ఓన్ రిస్క్ లోనే కస్టమర్ బేర్ చేయాలి. అప్పుడు కస్టమర్ కి మన ప్రోడక్ట్ పట్ల రెస్పెక్ట్ ఉంటుంది, మన ప్రోడక్ట్ ని మళ్ళీ మళ్ళీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ వేరియబుల్ కి వచ్చేపాటికి ప్రైస్. మనం ఇందాకే చెప్పాను, ప్రైస్ అనేది చాలా సెన్సిటివ్, ప్రైస్ అనేది చాలా డెలికేట్. ప్రైస్ అనేది లిస్ట్ ప్రైస్. ఇప్పుడు ఇందాక చెప్పాను డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి, స్మాల్, బిగ్, మీడియం, నెక్స్ట్ డిఫరెంట్ మోడల్స్ లో ఉంటాయి. ఆ ఒక్కొక్క దానికి ఎంత ప్రైస్, ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి దాంట్లో ఉన్న ఫీచర్స్ ని బట్టి ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎకానమీ మోడల్, హైయర్ ఎండ్ మోడల్, లో ఎండ్ మోడల్, ఇలా రకరకాల మోడల్స్ ఉంటాయి. ఆ ఒక్కొక్క మోడల్ కి ప్రైస్ ఏంటో లిస్ట్ ప్రైస్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ డిస్కౌంట్స్. ఏమేమి డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నాం కస్టమర్ కి, అది కూడా కస్టమర్ కి క్లారిటీ ఇవ్వాలి. అంతేగాని డిస్కౌంట్ ఇస్తున్నామని తీరా కస్టమర్ వచ్చిన తర్వాత ఈ ప్రోడక్ట్ మీద కాదు ఇంకొక ప్రోడక్ట్ మీద అని కస్టమర్ ని మిస్లీడ్ చేయకూడదు. కస్టమర్ ని మిస్లీడ్ చేస్తే అది కంపెనీ ఇమేజ్ కి దెబ్బతీస్తుంది. డిస్కౌంట్స్ ఏవైతే ఆఫర్ ఇస్తున్నామో అది కరెక్ట్ డిస్కౌంట్ కస్టమర్ కి తెలియచేయాలి. నెక్స్ట్ అలవెన్సెస్. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ద కంపెనీ ఈస్ గోయింగ్ టు గివ్ టు ద కస్టమర్ అనేది కూడా క్లియర్ గా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పేమెంట్ పీరియడ్. పేమెంట్ ఏ విధంగా చెయ్యాలి. ఇప్పుడు మామూలు రెగ్యులర్ గూడ్స్ అయితే తక్కువ కాస్టే కాబట్టి అవి కొనేస్తారు. బట్ వేరేస్ కమింగ్ టు లగ్జూరియస్ గూడ్స్, కార్స్, బైక్స్, కాస్ట్లీ ఐటమ్స్ ఒకటేసారి లంసమ్ గా కస్టమర్ పే చేయాలంటే ఇబ్బంది పడతారు. అలాంటప్పుడు కొన్ని మోడ్ ఆఫ్ పేమెంట్ మారుతూ ఉంటుంది. వాళ్ళ క్రెడిట్ లో పే చేయొచ్చు. అది ఏ విధంగా పే చేయాలో అనేది కస్టమర్ కి క్లియర్ గా మెన్షన్ చేయాలి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రైస్ లో కవర్ అయిన టాపిక్స్ అవి. నెక్స్ట్ కమింగ్ టు ప్లేస్. ప్లేస్ అంటే వేర్ ఇట్ ఈస్ సోల్డ్, ఇన్ విచ్ ప్లేస్ దట్ ప్రోడక్ట్ ఈస్ కన్జ్యూమ్డ్, దాన్ని ప్లేస్ అంటారు. ఈ ప్లేస్ కి మనం తయారు చేసింది ఒక చోట, వస్తువుని అమ్మేది ఒక చోట అయితే ఛానల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. వాటినే ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. వాటినే మీడియేటర్స్ అని అంటారు. ఏ ఛానల్స్ ద్వారా మన వస్తువుని సేల్ చేయాలి, ఎవరెవరిని పెట్టుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఆలోచించుకోవాలి. దాన్ని ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. నెక్స్ట్ కవరేజ్. మన ప్రాంతంలోనే సేల్ చేయాలా లేదా డిఫరెంట్ స్టేట్స్ లో సేల్ చేయాలా, డిఫరెంట్ కంట్రీస్ లోనా, ఎంతవరకు మన ప్రోడక్ట్స్ కవర్ చేయాలి అనేది కవరేజ్ లోకి వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు అసార్ట్మెంట్. అసార్ట్మెంట్ అంటే గ్రేడింగ్. ఇప్పుడు అన్ని ప్లేసెస్ లో కస్టమర్స్ ఒకే రకంగా ఉండరు. సిటీస్ లో కొంతమంది యూజువల్ కస్టమర్స్ హై ఇన్కమ్ వాళ్ళు ఉంటారు. రూరల్ ఏరియాస్ దగ్గరకు వచ్చేటప్పటికి లో ఇన్కమ్ వాళ్ళు ఉంటారు. అప్పుడు వాళ్ళకి తగిన ప్రోడక్ట్స్ వాళ్ళకి మార్కెటింగ్ చేయాలి. సిటీస్ లో ఉన్న వాళ్ళకి తగ్గట్టుగా మార్కెటింగ్ చేయాలి. వాటిని అసార్ట్మెంట్ అంటారు, గ్రేడింగ్ అంటారు. కస్టమర్స్ ని బట్టి ప్రోడక్ట్స్ ని గ్రేడ్ చేయాలి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అసార్ట్మెంట్. నెక్స్ట్ కమింగ్ టు లొకేషన్. ఏ ప్రాంతంలో నా వస్తువు ఉపయోగపడుతుంది, ఏ ప్రాంతంలో నా వస్తువు అవసరము
అనేది లొకేషన్ చూసుకొని ఆ ప్లేస్ లో మార్కెటింగ్ చేస్తే మార్కెటర్ పడిన ఎఫర్ట్స్ అన్ని కూడా సక్సెస్ అవుతాయి. అంతేగాని ప్రాంతంలో డిమాండ్ లేదు, పర్టికులర్ లొకేషన్ లో ఆ లొకేషన్ లో అది అవుట్డేటెడ్ అయిపోయింది, అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది, అక్కడికి వెళ్ళి మనం మార్కెటింగ్ చేస్తే ఎవరు కొనే వాళ్ళు ఉండరు. ఇట్ విల్ బి యూజ్లెస్. మన ఎఫర్ట్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి అంటే మనం ప్రాపర్ లొకేషన్ లో ప్రాపర్ అసార్ట్మెంట్, ప్రాపర్ కవరేజ్ చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు ఇన్వెంటరీ అంటే స్టాక్. డిమాండ్ ని సప్లైని కన్సిడర్ చేస్తూ ఇన్వెంటరీని మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. కాస్ట్ తగ్గాలి, మనకి కస్టమర్స్ కి అందుబాటులో ఉండాలి, క్విక్ గా ఉండాలి రీచబిలిటీ. దాని మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మనం డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ని యూజ్ చేసుకోవచ్చు. మన ప్రోడక్ట్ ని బట్టి, మన కన్వీనియన్స్ ని బట్టి, టైం ని బట్టి ట్రాన్స్పోర్టేషన్ మోడ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ అబౌట్ ప్లేస్. నెక్స్ట్ కమింగ్ టు లాస్ట్ పీక్ వచ్చేపాటికి ప్రమోషన్. ఏ విధంగా సేల్స్ ని ఇంప్రూవ్ చేయాలి, సేల్స్ ని ఎక్కువ ఎలా చేయాలి, కస్టమర్ ఎక్కువ మన ప్రోడక్ట్స్ ని మళ్ళీ మన ప్రోడక్ట్స్ ని ఏ విధంగా కొనాలి, దానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈ సేల్స్ ప్రమోషన్. సేల్స్ ని ప్రమోట్ చేయాలి. 1+1 ఆఫర్స్, డిస్కౌంట్స్, గిఫ్ట్స్ ఇస్తే సేల్స్ ని కొంతవరకు ప్రమోట్ చేయొచ్చు. ఈ రోజున సూపర్ మార్కెట్ లో చూస్తే అన్ని ప్రోడక్ట్స్ మీద 20% ఎక్స్ట్రా, 20% డిస్కౌంట్, ఇలాంటివన్నీ టర్మ్స్ మనం చూస్తూ ఉంటాం. నథింగ్ బట్ టు ఇంప్రూవ్ ద సేల్స్. అదే ప్రోడక్ట్ కానీ ఎక్స్ట్రా వస్తుంది అంటే, డిస్కౌంట్ ఇస్తున్నామంటే కస్టమర్ అవసరం లేకపోయినా కొంటాడు ఒక్కొక్కసారి. అందుకే సేల్స్ ప్రమోషనల్ టెక్నిక్స్ ని యూజ్ చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు అడ్వర్టైజ్మెంట్ అంటే మన యొక్క ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అవగాహన కల్పించాలి. మన ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ కస్టమర్ కి చెప్పాలి. దాన్ని అడ్వర్టైజింగ్ అంటారు. మళ్ళీ అగైన్ ఈ అడ్వర్టైజింగ్ రకరకాల మీడియాస్ తో అడ్వర్టైజింగ్ చేయొచ్చు. అది మన దగ్గర ఉన్న డబ్బుల్ని బట్టి, మన దగ్గర ఉన్న బిజినెస్ రన్నింగ్ ని బట్టి డిఫరెంట్ స్టెప్స్ ని తీసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు పబ్లిక్ రిలేషన్స్. పబ్లిక్ రిలేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది లేటెస్ట్ గా అన్ని కంపెనీస్ యూజ్ చేస్తున్నారు. ఏదైనా స్టోర్ లో మనము ఈ మధ్యన ఏదైనా ప్రోడక్ట్ కొంటున్నప్పుడు మన ఫోన్ నెంబర్స్, మెయిల్ ఐడీస్ అడుగుతున్నారు. దాన్ని ఆ ఫోన్ నెంబర్స్, మెయిల్ ఐడీస్ ని ఫీడ్ చేసుకొని మనకి వాళ్ళు ఇచ్చిన డిస్కౌంట్స్ లేదా ఇంపార్టెంట్ ఒకేషన్స్, ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ మనకి కమ్యూనికేట్ చేస్తారు. దానివల్ల మనకి ఆ కంపెనీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. దాన్ని పబ్లిక్ రిలేషన్స్ అని అంటారు. అలా రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం వల్ల ఆ పాత కస్టమర్ ఎప్పుడు మన కస్టమరే అవుతారు, దాంతో పాటు కొత్త కస్టమర్స్ అవుతూ ఉంటారు. దానివల్ల బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. నెక్స్ట్ డైరెక్ట్ మార్కెటింగ్. వస్తువులను తయారు చేసిన తర్వాత వాటిని ఇమీడియట్ గా సేల్ చేయటము, వాటి గురించి మార్కెటింగ్ చేయటం, దీన్ని డైరెక్ట్ మార్కెటింగ్ అని అంటారు. దీస్ ఆర్ 4 P's ఆఫ్ మార్కెటింగ్. What is marketing environment? These are the factors, these are the forces which are playing an important role for marketing. Why? Because these have their impact on marketing. Marketing means it has to attract the target customers. For this attraction of target customers, sometimes what it is happening is some forces are being influenced. Those forces are called factors affecting marketing environment. What are they? Let us see. Internal marketing environment. Another one is external marketing environment. In internal marketing environment, there are again different forces, different factors. These internal marketing environment are also called as controllable elements. Why these are called controllable elements means these are within the organization. They are internally in the organization. సంస్థ లోపట ఉండేవి మన మీద ప్రభావం చూపిస్తున్నాయి కనుక, సంస్థ లోపటే కనుక వీటిని మనం కంట్రోల్ చేయగలము. టాప్ మేనేజ్మెంట్ వాళ్ళు లేకపోతే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు టైం టు టైం ఐడెంటిఫై చేసి వీటిని కంట్రోల్ చేయగలరు. ఇది సంస్థ లోపట జరిగే ఎలిమెంట్స్, సంస్థ లోపట ఉన్న ఎలిమెంట్స్ మార్కెటింగ్ మీద ప్రభావం చూపిస్తాయి. దాన్ని ఇంటర్నల్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఫస్ట్ ఒక్కొక్కటి డీటెయిల్ గా చూద్దాం. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే టాప్ మేనేజ్మెంట్, రెండవది ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, మూడవది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఫోర్త్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫిఫ్త్ వన్ పర్చేసింగ్, and the sixth one is company image and brand equity. Now let us discuss in detail each one. First one, top management. Usual ga top management వాళ్ళ మెంటాలిటీని బట్టి కూడా మార్కెటింగ్ ఎఫర్ట్స్ మారుతూ ఉంటాయి. టాప్ మేనేజ్మెంట్ యాక్టివ్గా ఉండి వాళ్ళు ప్రోయాక్టివ్గా ఉంటే
వాళ్ళు బాగా ఉత్సాహంగా ఉంటే కొత్తవి ఇంట్రడ్యూస్ చేయాలి, ప్రోడక్ట్ పాత్రని కొత్తగా చేయాలి, ఇన్నోవేటివ్ కనుక ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా డైనమిక్గా ఆలోచిస్తే లేటెస్ట్ ట్రెండ్స్, లేటెస్ట్ ఫ్యాషన్స్, లేటెస్ట్ డిజైన్స్ మనము కస్టమర్స్కి అందజేయాలి. అది డిపెండ్స్ అపాన్ ద మెంటాలిటీ ఆఫ్ ద టాప్ మేనేజ్మెంట్. టాప్ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక్కోసారి చాలా యాక్టివ్గా ఉంటారు, వాటిని ప్రో యాక్టివ్ అంటారు వాళ్ళని. ఆ ప్రో యాక్టివ్గా ఉన్నట్టయితే వాళ్ళు మనము గ్లోబ్లో నెంబర్ 1గా ఉండాలి అని అనుకుంటే కనుక కొత్త కొత్త డెసిషన్స్ తీసుకుంటారు. ఎప్పుడైతే కొత్త కొత్త డెసిషన్స్ తీసుకుంటారో ప్రోడక్ట్ని ఇన్నోవేట్ చేయాలి, కంపెనీని ఎక్స్పాండ్ చేయాలి అనే ఆలోచనతో ఉంటే వెంటనే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళని పిలిచి వాళ్ళని సంప్రదించి వాళ్ళ యొక్క ఐడియాస్ని కనుక్కుంటారు. అంటే టాప్ మేనేజ్మెంట్ వాళ్ళ యాక్టివ్నెస్ని బట్టి కూడా మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ మారుతూ ఉంటుంది. ఎందుకులే మార్కెట్లో ఈ ప్రోడక్ట్ బాగానే రన్ అవుతుంది, ఇదే ఉంచేద్దాము అని అనుకుంటే కనుక అది అలానే ఉంటుంది. మార్కెటింగ్ యొక్క ఎన్విరాన్మెంట్కి టాప్ మేనేజ్మెంట్ యొక్క డెసిషన్స్ వాళ్ళ యాక్టివ్నెస్ బట్టి కూడా మారుతూ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్. ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ మార్కెటింగ్ ఎఫర్ట్స్ పెట్టాలి, అడ్వర్టైజ్మెంట్, ప్రమోషన్, సెల్లింగ్, నెక్స్ట్ కమింగ్ టు పబ్లిసిటీ, ఇవన్నీ కూడా కొంత డబ్బులు వాళ్ళు కేటాయించాలి. ఆ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఫండ్స్ శాంక్షన్ చేయాలి. ఆ ఫండ్స్ ఉంటేనే మార్కెటింగ్ అనేది బాగా జరుగుతుంది, అవి లేకపోతే మార్కెటింగ్ జరగదు. అందుకే ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ కూడా మార్కెటింగ్ మీద ప్రభావం చూపిస్తాయి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్ఎండి విభాగంలో ఎక్స్పర్ట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎప్పుడు కొత్తవే సృష్టిస్తారు, కొత్తవే తయారు చేస్తారు, కొత్తదనం గురించి ఆలోచిస్తారు. దాన్నే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. రీసెర్చ్ మళ్ళీ మళ్ళీ వెతకటం, ప్రోడక్ట్ని 10 కోణాల్లో చూసి ఆలోచిస్తారు. నెక్స్ట్ ఇయర్ దీన్ని ఎలా మార్చాలి, నెక్స్ట్ ఇయర్ దీన్ని ఎలా డిజైన్ చేయాలి, ఇది ఇంకా ఇలా అయితే ఎలా ఉంటుంది అని ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్, కొత్త ఫ్యాషన్స్, కొత్త మోడల్స్ని ఇన్వెంట్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు కొత్తగా చేయాలి అంటే మళ్ళీ కొంత మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్, టెక్నాలజీ కావాలి. ఆ టెక్నాలజీ కావాలి అంటే మళ్ళీ వీళ్ళు శాంక్షన్ చేయాలి, డబ్బులు శాంక్షన్ చేయాలి. అంటే ఆర్ఎండి డిపార్ట్మెంట్లో వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండి వాళ్ళు కనుక ఇన్నోవేటివ్గా ఉంటే మార్కెటింగ్ బాగా డిమాండ్ ఉంటుంది, అదర్వైజ్ డిమాండ్ తగ్గిపోతుంది. అంటే మార్కెటింగ్కి ఆర్ఎండి డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు మ్యానుఫ్యాక్చరింగ్. ప్రొడక్షన్ బాగా జరిగితే, లేటెస్ట్ టెక్నాలజీ, లేబర్ చక్కగా అందుబాటులో ఉంటే, కావాల్సిన రా మెటీరియల్స్ అందుబాటులో ఉంటే గబగబా ప్రొడక్షన్ జరిగింది అనుకోండి, బాగా మార్కెటింగ్ చేయొచ్చు. దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటారు, మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్ అంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ బాగా ఉంటేనే డిమాండ్ సప్లై మీట్ అవ్వగలరు, అప్పుడు మార్కెటింగ్ యొక్క ఎఫర్ట్స్ ఫుల్ఫిల్ అవుతాయి. నెక్స్ట్ కమింగ్ టు పర్చేసింగ్. రా మెటీరియల్స్ కొనుక్కోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెచ్చుకోవాలి, లేబర్ని తెచ్చుకోవాలి, ఇవన్నీ పర్చేసింగ్. ఇవి కనుక టైం టు టైం గబగబా జరిగిపోయాయి అనుకోండి, మార్కెటింగ్ కూడా బాగుంటుంది, అదర్వైజ్ వీటి మీద ప్రభావం చూపిస్తుంది. కంపెనీ ఇమేజ్ అండ్ బ్రాండ్ ఈక్విటీ. కంపెనీ ఇమేజ్ ఎలా ఉంది, బ్రాండ్ ఈక్విటీ ఎలా ఉంది, బ్రాండ్ యొక్క ప్రిఫరెన్స్ ఎలా ఉంది, కస్టమర్స్కి ఎలా ఉంది బ్రాండ్ గురించి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మన బ్రాండ్ గురించి, దాన్ని బట్టి కూడా మన యొక్క ప్రోడక్ట్స్ని చేంజ్ చేసుకోవాలి. మార్కెటింగ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కంపెనీ ఇమేజ్ ఒకటిను బ్రాండ్ ఈక్విటీ, ఇవన్నీ కూడా సంస్థ లోపట ఉండేవి. వీటిని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని కావాల్సిన చేంజెస్ చేసుకోవచ్చు. అందుకే వీటిని కంట్రోలబుల్ ఎలిమెంట్స్ అని అంటారు. నెక్స్ట్ కమింగ్ టు ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ లో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఎక్స్టర్నల్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ అన్కంట్రోలబుల్, ఇవి సంస్థ బయట ఉంటాయి, అందుకే వీటిని అన్కంట్రోలబుల్. సంస్థ బయట ఉంటే మన చేతిలో లేవు, అవి ఒక్కోసారి మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి, మనం వాటిని కంట్రోల్ చేయలేము, వాటికి తగ్గట్టుగా మనం మార్చుకోవాలి, అంతేగాని వాటిని మనం కంట్రోల్ చేయలేము. అందుకే వీటిని ఎక్స్టర్నల్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ విచ్ ఆర్ అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్. ఇందాక చెప్పినవి ఇన్సైడ్ ద ఆర్గనైజేషన్, అందుకే దాన్ని ఇంటర్నల్ అంటారు. వాటిని మన చేతిలో ఉన్నాయి, కంట్రోల్ చేసుకోగలం, అందుకే వాటిని కంట్రోలబుల్ ఎలిమెంట్స్ అంటారు. ఇవేమో అన్కంట్రోలబుల్ విచ్ ఆర్ అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్, వాటిని ఎక్స్టర్నల్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ అంటారు. దాంట్లో మైక్రో ఎన్విరాన్మెంట్, మ్యాక్రో ఎన్విరాన్మెంట్. మళ్ళీ మైక్రో ఎన్విరాన్మెంట్ అంటేనేమో డైరెక్ట్ గా మన మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి, మ్యాక్రో ఎన్విరాన్మెంట్ అంటేనేమో డైరెక్ట్ గా చూపించవు ఇన్ఫ్లుయెన్స్, ఇండైరెక్ట్ గా చూపిస్తాయి. రెండు అవుట్ సైడే బట్ హియర్ దేర్ ఇంపాక్ట్ ఈస్ డైరెక్ట్లీ ఆన్ ద ఆర్గనైజేషన్, here their impact is indirectly on the organization. అందుకే మైక్రో మ్యాక్రో. లెట్ us see in detail what మైక్రో ఎన్విరాన్మెంట్ లో ఏమేమి ఉన్నాయి. మైక్రో ఎన్విరాన్మెంట్ లో సప్లయర్స్.
సప్లయర్స్ ఏంటంటే వీళ్ళు రా మెటీరియల్స్ ని సప్లై చేస్తారు, లేబర్ ని సప్లై చేస్తారు, టెక్నాలజీని సప్లై చేస్తారు, డిఫరెంట్ సప్లయర్స్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్. ఆ సప్లయర్స్ కనుక ఏమైనా చేంజెస్ చేశారు, ధరలు పెంచేశారు, ధరలు పెంచితే ఏమవుతుంది, రా మెటీరియల్స్ ధర పెరిగింది అనుకోండి, అల్టిమేట్ గా ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ పెరుగుతుంది. ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ పెడితే కస్టమర్స్ కొనుక్కుంటారు, కొనరు, ఎఫర్ట్ చేయగలుగుతారు, చేయలేరు. ఇలా సప్లయర్స్ బయట ఉండి మన మీద ప్రభావం చూపిస్తారు, వాళ్ళని మైక్రో ఎన్విరాన్మెంట్ అంటారు. ఒక్కోసారి సప్లయర్ ఇన్ టైం సప్లై చేయరు, అతనికి అవైలబిలిటీలో లేక డిలే చేస్తాడు. అలా ఏంటంటే సప్లయర్స్ మా కంపెనీ మీద ప్రభావం చూపిస్తారు, వాళ్ళని బట్టి కూడా ఎన్విరాన్మెంట్ బేస్ అయి ఉంటుంది. మార్కెట్ ఇంటర్మీడియరీస్ వీళ్ళు కూడా బయటే ఉంటారు. ఎవరంటే వాళ్ళు హోల్సేలర్స్, డీలర్స్, ఏజెంట్స్, రీటైలర్స్, వీళ్ళందరూ మధ్యవర్తులు, మీడియేటర్స్ అంటారు. ఈ మార్కెట్ ఇంటర్మీడియరీస్ వాళ్ళేంటి, నేను మీ ప్రోడక్ట్స్ అమ్ముతుంటే కమిషన్ సరిగ్గా ఇవ్వటం లేదు అని మన ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ చూపించరు. అలాంటప్పుడు మన ప్రోడక్ట్స్ ఎవరు కొనరు. వీళ్ళు బాగా మన ప్రోడక్ట్ ని సేల్ చేస్తేనే మన ఫర్మ్ కి ప్రాఫిట్స్ వస్తాయి. వీళ్ళు కనుక మన ప్రోడక్ట్ ని సేల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించటం లేదు, వీళ్ళకి ఎందుకంటే మనం సరిగ్గా కమిషన్ ఇవ్వటం లేదు, వీళ్ళు మన మీద ప్రభావం చూపిస్తారు. అప్పుడు వెంటనే మనం వీళ్ళ యొక్క ఇచ్చే కమిషన్ ని పెంచాలి. వీళ్ళని మార్కెట్ ఇంటర్మీడియరీస్ అంటారు. ఇలా వీళ్ళు కూడా కంపెనీ మీద ప్రభావం చూపిస్తారు. వీళ్ళని కొంతవరకు మనం డైరెక్ట్ గా కంట్రోల్ చేయొచ్చు, అందుకే వీటిని డైరెక్ట్ ఇంపాక్ట్ అంటారు, మైక్రో ఎన్విరాన్మెంట్ అని అంటారు. నెక్స్ట్ కమింగ్ టు కస్టమర్స్ అంటే ఎండ్ యూజర్స్, అల్టిమేట్ కస్టమర్స్. మన వస్తువుని కొనుక్కుంటున్నారు, రీటైలర్ దగ్గర నుంచి ఎవరికి వెళ్తుంది, కస్టమర్ కి వెళ్తుంది. కస్టమర్ ఎవరు అంటే ఎండ్ యూజర్. కస్టమర్ నీడ్స్, కస్టమర్ రిక్వైర్మెంట్స్, కస్టమర్ టేస్ట్, కస్టమర్ ప్రిఫరెన్సెస్ మారాయి అనుకోండి, అప్పుడు మళ్ళీ మనం చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే కాంపిటీటర్ ఎంటర్ అయ్యాడు, వేరే ఇంకా బెటర్, మనకంటే బెటర్ గా అందిస్తున్నాడు, మనకంటే ప్రైస్ తక్కువగా అమ్ముతున్నాడు, కస్టమర్స్ అందరూ వాళ్ళ ప్రోడక్ట్ కి ప్రిఫర్ చేస్తున్నారు. ఇలా అల్టిమేట్ కస్టమర్స్ మన మీద ఇంపాక్ట్ చూపిస్తారు. కస్టమర్సే మనకి డిమాండ్ తెచ్చేది. కస్టమర్ అందుకే కింగ్ అని చెప్పాను. కస్టమర్ ఇస్ ద కింగ్ టు ద బిజినెస్. కస్టమర్ లేకపోతే బిజినెస్ ఉండదు. అల్టిమేట్ కస్టమర్ మన మీద ప్రభావం చూపిస్తాడు. బయట ఉంటాడు కనుక ఎక్స్టర్నల్, కొంతవరకు మనం కంట్రోల్ చేయగలం కనుక మైక్రో ఎన్విరాన్మెంట్. ఇండస్ట్రియల్ కస్టమర్స్ అంటే ఒక ప్రోడక్ట్ ని కొనుక్కొని దాన్ని మళ్ళీ ఫినిష్డ్ గా చేసి ఇంకొకరికి అమ్ముతారు, వీళ్ళని ఇండస్ట్రియల్ కస్టమర్స్ అంటారు. ఒక ఇండస్ట్రీ దగ్గర నుంచి ఇంకొక ఇండస్ట్రీ కొనుక్కొని దాన్ని ప్రాసెస్ చేసి ఫినిష్ చేసి వేరే వాళ్ళకి అమ్ముతారు, వీళ్ళని ఇండస్ట్రియల్ కస్టమర్స్ అంటారు. వీళ్ళు కూడా బయటే ఉంటారు. నెక్స్ట్ కమింగ్ టు రీసెల్లర్స్, మన ప్రోడక్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా కొనుక్కొని వేరే వాళ్ళకి అమ్ముతారు. హోల్సేలర్ ఏం చేస్తారు, మ్యానుఫ్యాక్చర్ దగ్గర కొనుక్కుంటారు, మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి హోల్సేలర్ కొనుక్కొని డీలర్ కి అమ్ముతాడు, డీలర్ దగ్గర నుంచి ఏజెంట్స్ కొనుక్కొని రీటైలర్ కి అమ్ముతారు, రీటైలర్ దగ్గర నుంచి కస్టమర్ కొనుక్కుంటారు. వీళ్ళని రీసెల్లర్స్ అంటారు. వీళ్ళు కూడా వాళ్ళ కమిషన్ సరిగ్గా లేకపోతే మన ప్రోడక్ట్ ని సేల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు, అందుకే వీళ్ళని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ గవర్నమెంట్ అండ్ అదర్ నాన్ ప్రాఫిట్ కస్టమర్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, వీళ్ళు కూడా బయట ఉండి మన మీద ప్రభావం చూపిస్తారు. నెక్స్ట్ కమింగ్ టు ఇంటర్నేషనల్ కస్టమర్స్ హూ ఆర్ అవుట్ సైడ్ అవర్ కంట్రీ, వాళ్ళకు కూడా టేస్ట్ ప్రిఫరెన్సెస్ మారాయి అనుకోండి, వాళ్ళు మన ప్రోడక్ట్ ని ప్రిఫర్ చేయరు. వాళ్ళకి ఓల్డ్ గా అనిపించింది అనుకోండి, మన ప్రోడక్ట్స్ ని ప్రిఫర్ చేయరు. వాళ్ళకి తగ్గట్టుగా మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి, వాళ్ళ నీడ్స్ కి తగ్గట్టుగా, వాళ్ళ వాంట్స్ కి తగ్గట్టుగా, వాళ్ళ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా, వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టుగా, వాళ్ళ ప్రిఫరెన్సెస్ కి తగ్గట్టుగా మ్యానుఫ్యాక్చర్ చేయాలి. అలానే ఒక్కోసారి గవర్నమెంట్ నాన్ ప్రాఫిట్ కస్టమర్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ కస్టమర్స్ కావచ్చు. నెక్స్ట్ కమింగ్ టు కాంపిటీటర్స్, మనతో పాటే సేమ్ మనలాంటి ప్రోడక్ట్ వేరే వాళ్ళు తయారు చేసే వాళ్ళని కాంపిటీటర్స్ అంటాము. కాంపిటీటర్ పాలసీ ఏంటి, కాంపిటీటర్ రూల్ ఏంటి, కాంపిటీటర్ క్వాలిటీ ఏంటి, కాంపిటీటర్ ప్రైస్ ఏంటి, ఎప్పటికప్పుడు చూసుకుంటూ చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే కాంపిటీటర్ కంటే మనకు బెటర్ క్వాలిటీగా ఉండాలి, బెటర్ పర్ఫార్మెన్స్ ఉండాలి, ప్రైస్ తక్కువ ఉండాలి, అప్పుడే కస్టమర్స్ మన ప్రోడక్ట్ కి అట్రాక్ట్ అవుతారు. దీన్ని కాంపిటీటర్స్ అంటారు. నెక్స్ట్ కమింగ్ టు పబ్లిక్ అంటే హూ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సొసైటీ. పబ్లిక్ కి మనం మంచి ఆఫర్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళు మన కస్టమర్స్ అవుతారు. పబ్లిక్ యొక్క సేఫ్టీ, పబ్లిక్ యొక్క వెల్ఫేర్ గురించి కూడా ఆలోచించాలి. పబ్లిక్ కూడా సంస్థ పైన ప్రభావం చూపిస్తాయి. వాళ్ళు బయట ఉంటారు కనుక దాన్ని ఏమంటారు, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటారు. కొంతవరకు మనం వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క ప్రిఫరెన్సెస్ ని మనం కనుక గమనించినట్లయితే వాళ్ళని మనం కంట్రోల్ చేసుకోగలము. అందుకే దాన్ని మైక్రో ఎన్విరాన్మెంట్ అంటారు. మైక్రో ఎన్విరాన్మెంట్ అంటే అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్, ఎక్స్టర్నల్లే, కానీ డైరెక్ట్ గా మన మీద ప్రభావం చూపిస్తారు.
అదేంటంటే సప్లయర్స్ ఒకటి, మార్కెట్ ఇంటర్మీడియట్స్ ఒకళ్ళు, కస్టమర్స్ ఒకళ్ళు, కస్టమర్స్ లో మళ్ళీ రకరకాలు ఉన్నారు. అల్టిమేట్ కస్టమర్స్, ఇండస్ట్రియల్ కస్టమర్స్, రీసెల్లర్స్, గవర్నమెంట్ అండ్ అదర్ నాన్ ప్రాఫిట్ కస్టమర్స్, ఇంటర్నేషనల్ కస్టమర్స్. వీళ్ళందరినీ యొక్క మెంటాలిటీస్ మనము దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మన మీద ప్రభావం చూపిస్తాయి, వాళ్ళు మన మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. వాళ్ళని మనం సెట్ చేసుకుంటూ సర్చ్ చేసుకుంటూ ఉండాలి మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ లో ఎప్పుడైనా సరే. నెక్స్ట్ కమింగ్ టు కాంపిటీటర్స్. మన కాంపిటీటర్స్ ని ఫాలో అవ్వాలి, మన కాంపిటీటర్స్ ని దృష్టిలో పెట్టుకోవాలి, వాళ్ళ మీద కూడా ఒక చూపు వేయాలి. వాళ్ళని కాంపిటీటర్స్ అంటారు. పబ్లిక్ పట్ల మన యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, పబ్లిక్ యొక్క సేఫ్టీ మెజర్స్ ఏంటి, పబ్లిక్ యొక్క వెల్ఫేర్ గురించి ఆలోచించాలి. అలా ఆలోచిస్తే మా పబ్లిక్ అంతా కూడా మన కస్టమర్స్ అవుతారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ లో చేంజెస్ ని తీసుకురావాలి. నెక్స్ట్ కమింగ్ టు మ్యాక్రో ఎన్విరాన్మెంట్. ఇవి కూడా అంతే, ఎక్స్టర్నలే, అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్ హూ షో ద ఇండైరెక్ట్ ఇంపాక్ట్. డైరెక్ట్ మన పట్ల ఇంపాక్ట్ చూపించదు, ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. దీన్ని మ్యాక్రో ఎన్విరాన్మెంట్ అంటారు. దాంట్లో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్, ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఎకనామిక్ క్రైసిస్ లో ఉన్నారా, ఎకనామిక్ కండిషన్స్ బాగా హై ఇన్కమ్ వాళ్ళు ఉన్నారా, లేకపోతే మిడిల్ ఇన్కమ్ వాళ్ళు ఉన్నారా, లేకపోతే లో ఇన్కమ్ వాళ్ళు ఉన్నారా, ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఎకనామిక్ కండిషన్స్ ని బట్టి మార్కెటింగ్ మారుతూ ఉంటుంది. అవి మన కంపెనీ మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఎకనామిక్ యాక్టివిటీస్. సోషో కల్చరల్ ఎన్విరాన్మెంట్. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన అలవాట్లు ఉంటాయి, ఆచారాలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులు ఆచారాలను బట్టి కూడా మనం మార్కెటింగ్ మన యొక్క బిజినెస్ ని మౌల్డ్ చేసుకోవాలి. దాన్ని సోషో ఎకనామిక్ కల్చరల్ ఎన్విరాన్మెంట్ అంటారు. నెక్స్ట్ డెమోగ్రఫిక్ ఎన్విరాన్మెంట్. డెమోగ్రఫిక్ అంటే పాపులేషన్, సైజ్ ఆఫ్ ద పాపులేషన్, ఏజ్, జెండర్, ఇవన్నీ డెమోగ్రఫిక్ ఫ్యాక్టర్స్ గురించి ఉంటాయి. ఏ ప్రాంతంలో నువ్వు బిజినెస్ చేస్తున్నావు, అక్కడ ఫ్యాక్టర్స్ ఏంటి, జాగ్రఫికల్ కండిషన్స్, నెక్స్ట్ అక్కడ పాపులేషన్ సైజ్ ఎంత, ఏ ఏజ్ వాళ్ళు ఉన్నారు, టీనేజ్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి లేటెస్ట్ ఫ్యాషన్స్ బాగా కావాలి, లేటెస్ట్ వర్షన్స్ కావాలి, లేటెస్ట్ కొత్త మోడల్స్ అయితే బాగా ప్రిఫర్ చేస్తారు. ఎప్పటికప్పుడు షాపింగ్ మెంటాలిటీ మారుతూ ఉంటుంది. అక్కడ ఏ ఏజ్ వాళ్ళు ఉన్నారు, అలానే ఏ జెండర్ వాళ్ళు, ఉమెన్ ఎక్కువ ఉన్నారా, మెన్ ఎక్కువ ఉన్నారా, మన ప్రోడక్ట్స్ ఎవరికి ఉపయోగపడతాయి, ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ పాపులేషన్, ఏజ్, జెండర్, ఇవన్నీ డెమోగ్రఫిక్ ఫ్యాక్టర్స్ కిందకి వస్తాయి. ఇవి సంస్థ బయట ఉంటాయి, మన పైన ప్రభావం చూపిస్తాయి. నెక్స్ట్ కమింగ్ టు పొలిటికల్ ఎన్విరాన్మెంట్. ఆ గవర్నమెంట్ ఎలా ఉంది, పొలిటికల్ గవర్నమెంట్. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఒక ఆలోచన, యాటిట్యూడ్ ఒక రకంగా ఉంటుంది, మళ్ళీ తర్వాత ఇంకొక గవర్నమెంట్ వస్తుంది, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యొక్క విధానం ఇంకో రకంగా ఉంటుంది. అవి బిజినెసెస్ మీద ప్రభావం చూపిస్తాయి. ఒక గవర్నమెంట్ ఒకరికి ఫేవర్ గా చూపించవచ్చు, ఇంకొక గవర్నమెంట్ ఇంకొకరికి ఫేవర్ గా చూపించవచ్చు. మార్కెటింగ్ మీద, బిజినెస్ ఫర్మ్స్ మీద పొలిటికల్ ఎన్విరాన్మెంట్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి. ఒకరికి ఫేవర్ గా ఉంటే ఇంకొకరికి ఫేవర్ గా ఉంటారు. అందుకే బిజినెస్ మీద ప్రభావం చూపిస్తాయి, సంస్థ బయట ఉన్నవి అన్నమాట ఇవి. నెక్స్ట్ కమింగ్ టు లీగల్ ఎన్విరాన్మెంట్. గవర్నమెంట్ యొక్క రూల్స్, రెగ్యులేషన్స్. నెక్స్ట్ కమింగ్ టు ట్యాక్సెస్. నెక్స్ట్ కమింగ్ టు ఎంఆర్టీపీ ప్రాక్టీసెస్, మోనోపోలిస్టిక్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్, ఎంఆర్టీపీ యాక్ట్స్, ఇవన్నీ లీగల్ ఎన్విరాన్మెంట్. సడన్ గా గవర్నమెంట్ కొన్ని ప్రోడక్ట్స్ కి ట్యాక్సెస్ పెంచుతాయి, కొన్ని కొత్త రూల్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇలాంటివన్నీ లీగల్ ఎన్విరాన్మెంట్. కంపల్సరిగా ఒక ప్రాంతంలో ఉండి వ్యాపారం చేసుకుంటుంటే లీగల్ ఎన్విరాన్మెంట్ ఇంపార్టెంట్. గవర్నమెంట్ పాస్ చేసిన లాస్, రూల్స్, రెగ్యులేషన్స్ ని పాటించాలి, తప్పదు. అవి మన మీద ప్రభావం చూపిస్తాయి. నెక్స్ట్ టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది అనుకోండి, పాత ఎవరు వాడరు. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ వర్షన్స్ ఆఫ్ మొబైల్ ఫోన్స్, లేటెస్ట్ వర్షన్స్ ఆఫ్ వాషింగ్ మిషన్స్, అన్నిట్లో టెక్నాలజీ మారుతూ ఉంటుంది. నిన్న ఉన్న టెక్నాలజీ, నిన్న ఉన్న ప్రోడక్ట్స్, నిన్న ఉన్న మోడల్స్ ఇవాళ ఉండటం లేదు. లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చేసింది. ఆ లేటెస్ట్ టెక్నాలజీ మనం ఇంపార్ట్ చేసుకోవాలి, దాన్ని మనం ఫాలో అవ్వాలి. దాన్ని టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్స్ ఇది వరకు బటన్ సిస్టమ్ వచ్చేవి, ఇప్పుడు బటన్ సిస్టమ్ ఎవరు వాడటం లేదు, అన్ని టచ్ స్క్రీన్ మోడల్స్ వచ్చేసాయి. ఇలా డిఫరెంట్ వర్షన్స్, డిఫరెంట్ మోడల్స్. దేని వల్ల చేంజెస్ వచ్చాయంటే చేంజెస్ ఇన్ టెక్నాలజీ. ఆ టెక్నాలజికల్ చేంజెస్ ని యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళని యాక్సెప్ట్ చేస్తే మన ప్రోడక్ట్స్ కి ప్రిఫరెన్స్ ఉంటుంది, మన ప్రోడక్ట్స్ కి డిమాండ్ ఉంటుంది. దాన్ని టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఆ లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన నాలెడ్జ్ ని ఎక్వైర్ చేసుకోవాలి, సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఎక్వైర్ చేసుకోవాలి. ఆ టెక్నాలజీ ఎక్కడ అవైలబిలిటీలో ఉందో చూసుకోవాలి, అక్కడి నుంచి తెచ్చుకోవాలి. దీన్ని టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్ అంటారు. టెక్నాలజీ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్.
ఈ రోజున ఇండస్ట్రీస్ లో ఇదివరకు ఉన్న మెథడ్సే లేవు, ఇదివరకు ఉన్న మిషన్సే లేవు. అన్ని కొత్త వర్షన్స్, కొత్త టెక్నిక్స్, కొత్త మెథడ్స్, చాలా అప్డేటెడ్ టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీని మనము ఫాలో అవ్వాలి. దీన్ని టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్ అంటారు. న్యాచురల్ ఎన్విరాన్మెంట్, కొన్ని బిజినెసెస్ కి అక్కడ ఉన్న క్లైమాటిక్ కండిషన్స్, అక్కడ ఉన్న వెదర్ కండిషన్స్, అక్కడ ఉన్న నేచర్ ని బట్టి కూడా వ్యాపారాలు మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఆర్ ఫేమస్ ఇన్ ముంబై. ఎందుకంటే అక్కడ సముద్ర ప్రాంతము, అక్కడ గాలిలో తేమ ఎక్కువ ఉంటుంది, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. ఆ హ్యూమిడిటీ ఉండటం వల్లనే కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కి మంచి వాతావరణం అన్నమాట. అందుకే అక్కడ బాగా ఎక్కువ ఉంటాయి కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్. అలా ఒక్కోసారి ప్రకృతిలో ఉన్న కండిషన్స్ కూడా బిజినెస్ కి ఫేవరబుల్ గా ఉంటాయి. దాన్ని న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అంటారు. అలానే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ సిమెంట్ ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వేడి ఎక్కువ, సిమెంట్ ఫ్యాక్టరీస్ కి డ్రైగా ఉండాలి, హాట్ కండిషన్స్ ఉండాలి. అలా న్యాచురల్ ఎన్విరాన్మెంట్ కూడా వ్యాపారానికి ప్రభావం చూపిస్తాయి. అలానే సముద్రాల యాక్సెసిబిలిటీ ఉందనుకోండి, అక్కడ బిజినెస్ బాగా ఉంటుంది. ఇలా డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, అక్కడ ఉన్న లొకేషన్ బట్టి, ప్రాంతాన్ని బట్టి వ్యాపారాలు ఒక్కోసారి బాగా రన్ అవుతాయి, బాగా ఫ్లారిష్ అవుతాయి. అవి కూడా వ్యాపారం మీద ప్రభావం చూపిస్తాయి. ఎప్పుడైతే బిజినెస్ మీద ప్రభావం చూపిస్తాయో మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ మీద ప్రభావం చూపించినట్లే. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ మనము వ్యాపారాన్ని రన్ చేసుకోవాలి. ఇవి బయట ఉంటాయి, వీటిని మనం అసలు కంట్రోల్ చేయలేము. కానీ కొన్ని తీసుకోవాల్సిన స్టెప్స్ ని పాటిస్తే కొంతవరకు మనము ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ఇది మ్యాక్రో ఎన్విరాన్మెంట్. దిస్ ఈజ్ అబౌట్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ మార్కెటింగ్. These are the topics we have discussed in first unit. First unit లో introduction to marketing, marketing introduction ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, స్కోప్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, మార్కెటింగ్ వల్ల లాభాలు ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసాము. దాంట్లో లాస్ట్ టాపిక్ ఏంటంటే మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ ఏమేమి మన మీద ప్రభావం చూపిస్తున్నాయి. దిస్ ఈజ్ అబౌట్